Hello Andarki, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 9th of December 2025. So let's start the discussion without any further delay. So before getting into the video, let me give you a small announcement. So మనం General Studies Foundation 2027 కోర్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ అ పెయిడ్ ఇనిషియేటివ్ అండి. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇస్ అ 2 years కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ది అబ్సల్యూట్ బిగినర్స్. రైట్, ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో దెర్ విల్ బీ అ జీరో మిస్ గైడెన్స్. సో టోటల్గా చాలా స్ట్రక్చర్డ్గా సైంటిఫిక్గా ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మీరు ఫస్ట్ 6 monthsలోనే మీ టోటల్ ఫౌండేషన్ని కంప్లీట్ చేస్తారు. అండ్ దిస్ విల్ బీ డెల్ట్ ఇన్ అ వెరీ క్రిస్ప్ అండ్ ఆల్సో ఎగ్జామ్ ఓరియంటెడ్ వే. Okay, the extra things and the time waste kind of things will not be dealt in the classes. Okay, so మీకు టైం వేస్ట్ అవ్వదు, సైంటిఫిక్గా డిజైన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రాసెస్లో జరుగుతుంది. రైట్, సో ఎగ్జామ్కి ఎంతైతే నీడ్ ఉందో అంత మాత్రమే మనం ఈ క్లాసెస్లో డీల్ చేసుకుంటాము. అండ్ మీరు డెఫినెట్గా దీన్ని ఫాలో అయితే ఓకే, సో యూల్ హ్యావ్ అ గ్యారంటీడ్ సక్సెస్ అనమాట. ఎందుకనంటే అంత సైంటిఫిక్గా ఈ పర్టికులర్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ప్రాపర్ ర్యాషనాలిటీ అనేది ఉంది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వెనక. So people will take 2 years, 3 years or 4 years of time. Sometimes they'll take more time to clear UPSC because of misguidance that is surrounding around them. So kabatti adanta eliminate chesi by eliminating the clutter around this particular preparation, చాలా సైంటిఫిక్గా స్టూడెంట్ ఓరియంటెడ్ మేనర్లో అండ్ మీరు ఇంటి నుంచి ఇంటి బయట అడుగు పెట్టకుండా చదువుకునే ప్రిపరేషన్ ప్రాసెస్ ఇందులో ఉంటుంది. సో మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ 50,000 కోర్స్ అనమాట. సో ఫస్ట్ 30 స్టూడెంట్స్కి ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఉంటుంది. యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. సో దిస్ విల్ కమ్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో సాయిరామ్ సార్ పర్సనల్ మెంటర్షిప్ అనేది మీకు దొరుకుతుంది అండ్ హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనేది ఉంటుందన్నమాట. సార్ ప్రతి స్టెప్లో మీకు గైడ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ బ్యాచ్ అనేది 9th of December నుంచి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ షో యూ ద టైమ్ టేబుల్ ఆల్సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. సో దిస్ ఈస్ ఫర్ ది అంబిషియస్ వన్స్, యు నో who know they meant for this particular exam. Okay, so they meant for more అనుకునే ప్రతి స్టూడెంట్కి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ గో ఇన్ టు ద taraIAS.com and you can basically explore this particular platform where you can see our rankers and also ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ మీకు మన క్రెడెన్షియల్స్ అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అదంతా మీకు కనిపిస్తుంది. యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ ఆల్సో. లెట్ మీ షో యూ ద టైమ్ టేబుల్ నా. సో మీరు ఇది మ్యాక్రో షెడ్యూల్. నేను ఇంతకుముందు చెప్పినట్టు 9th December నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఫర్ ద ఫస్ట్ 6 months ఈ పర్టికులర్ ప్లాన్ అనేది ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ సాయిరామ్ సార్ చేశారు. యూ కెన్ వాచ్ దట్ వీడియో ఫర్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ జస్ట్ నేను అప్డేట్ మాత్రమే ఇస్తున్నాను. సో మీరు చూసుకున్నట్టయితే డిసెంబర్ నుంచి Jan 2026 మధ్యలో జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, వరల్డ్ హిస్టరీ, ఏన్షియంట్, మిడీవల్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ లాంటి సబ్జెక్ట్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ప్లేసింగ్ అనేది కూడా చాలా సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో మీరు చూసుకుంటే యూ కెన్ సీ ద జాగ్రఫీ. సో జాగ్రఫీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అర్థమైనప్పుడు, హిస్టరీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అయినప్పుడు వీ కెన్ ఇంటర్లింక్ మెనీ అదర్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హిస్టరీ కాన్సెప్ట్స్ అనేవి దే ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ది IR, రైట్. సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ది GS4 ఆల్సో. అలా మనకు సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది. యూ కెన్ జాయిన్ దిస్ పర్టికులర్ కోర్స్ ఇఫ్ యూ వాంట్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ నెంబర్ మెన్షన్ చేశాను కాబట్టి యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో విత్ దిస్ ఇంకొక చిన్న కోర్స్ అనౌన్స్మెంట్ చూసేసి వీ కెన్ స్టార్ట్ ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడ అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్, ఇది ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా UPSC ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా.
సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఫస్ట్ ఆర్టికల్ చూసేద్దాం. డెమోక్రసీస్ పారాడాక్స్, ద చూసన్ పీపుల్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ రాసిన వారు ఎవరు అని అంటే వర్గీస్ కే జార్జ్ గారు ఈ పర్టికులర్ ఆర్టికల్ని రాశారనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో పాస్పోర్ట్ ఏంటి, ఈజ్ ఇట్ అ సిటిజన్షిప్, ఓకే, ఈజ్ ఇట్ అ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. సో వాట్ హ్యాపెండ్, వాట్ హ్యాస్ ట్రిగర్డ్ ద ఇష్యూ, అసలు ఎందుకు ఇది మనకి న్యూస్లో ఉండింది. సో వాట్ ఈస్ ద లీగల్ ఛాలెంజ్ అగేన్స్ట్ ద SIR ప్రాసెస్ అండ్ వాట్ ఈస్ ద కీ టెన్షన్. సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది మన సిటిజన్షిప్కి ఎనఫా, టు ప్రూవ్ అవర్ సిటిజన్షిప్, ఈజ్ ఇట్ ఎనఫ్ ఆర్ నాట్, దాని గురించి చూస్తాం. సో సిటిజన్షిప్ ప్రూఫ్ గురించి చూస్తాం, లైక్ NRC, NPR, నేషనల్ ID కార్డ్. ఓకే, సో అండ్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది, ద ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ అనేది సిటిజన్ మీద ఉంటుంది అండ్ నాట్ ఆన్ ది స్టేట్. సో దాని గురించి కూడా చూస్తాము. అండ్ సిటిజన్ కాన్సెప్ట్ హ్యాస్ చేంజ్డ్ ఓవర్ టైమ్. సో ఎలా చేంజ్ అయింది, ద ఎవల్యూషన్ ఆఫ్ ద సిటిజన్షిప్ లాస్ చూస్తాము. అండ్ విల్ సీ ద బర్త్ బేస్డ్ సిటిజన్షిప్ క్రైటీరియా ఇయర్ వైజ్ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అండ్ ఎలా ఉంది. అండ్ ఇల్లీగల్ మైగ్రెంట్ క్లాస్ ఏముంది, CAA లింక్, దానికి CAA ఎలా లింక్ అయ్యింది. సో అండ్ ఆల్సో పాస్ట్ అటెంప్ట్ ఏమైనా ఉన్నాయా. అండ్ so we'll see the paradox, the larger paradox, like people create state but state decide who is people. So we'll see that particular paradox. And Assam NRC యొక్క case study or example చూస్తాం, the ground reality. And we'll see the final philosophical conflict of democracy. So ఇవన్నీ డిస్కస్ చేస్తాము. ఒకవేళ మీకు ఇండెక్స్ అర్థం కాకపోయినా ఇట్స్ ఓకే, నవ్ ఐఎమ్ దేర్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ with this particular aspects. Okay, I hope everything is visible to you. So basically మీకు క్వశ్చన్ రావచ్చు, లైక్ వెదర్ పాస్పోర్ట్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆర్ నాట్. సో పాస్పోర్ట్ కానీ ఓటర్ లిస్ట్ కానీ దే ఆర్ మెంట్ ఫర్ ద సిటిజన్స్, నార్మల్గా సిటిజన్స్ కోసమే ఉన్నవి. కానీ దీస్ ఆర్ నాట్ ద ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్స్. సో పాస్పోర్ట్ కానివ్వండి లేదా ఓటర్ లిస్ట్ కానివ్వండి, సో దీస్ బోత్ ఆర్ నాట్ ద ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అనమాట. ఇవి రెండు సిటిజన్స్ కోసమే, కానీ సిటిజన్షిప్ని ప్రూవ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కాదు. ఓకే, సో ఎందుకు అని అంటే లాట్ ఆఫ్ టైమ్స్ పాస్పోర్ట్స్ని, ఓటర్ లిస్ట్ ID కార్డ్స్ని, లాట్ ఆఫ్ టైమ్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ పీపుల్ విల్ ఫోర్జ్ అనమాట. కాబట్టి ఫోర్జ్ చేసిన డాక్యుమెంట్స్ ఆధారంగా మనం సిటిజన్షిప్ ఇస్తే సో దట్ విల్ క్రియేట్ అ లార్జర్ ప్రాబ్లమ్ అండ్ లార్జర్ టెన్షన్. అందుకే మనం దాంతో సో వీఆర్ నాట్ గివింగ్ ద సిటిజన్షిప్ ఐడెంటిటీ టు అ పర్సన్ బేస్డ్ ఆన్ ద పాస్పోర్ట్. అసలు ఎందుకు ఈ పర్టికులర్ టాపిక్ అనేది సర్ఫేస్ అయింది, ఐ మీన్ వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూస్. సో మనకు తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ద ఓటర్ లిస్ట్ అక్రాస్ ఇండియా. ఇట్ స్టార్టెడ్ విత్ బీహార్, నౌ కేరళలో, మిగతా ఏరియాస్లో కూడా సో ఈ పర్టికులర్ SIR యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో దిస్ యాక్టివిటీ హ్యాస్ ఎందుకు తీసుకొచ్చారు ECI అని అంటే, సో ఓటర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మ్యానిపులేషన్స్ లేకుండా క్లీన్గా ఉండడానికి, సో అప్డేట్ చేయడానికి, అండ్ ఆల్సో ఎవరు ఇండియన్ సిటిజన్ ఎవరి కాదు అండ్ ఎవరికి రైట్స్ ఉంటాయి, ఓటింగ్ రైట్స్ అనేది మనకు తెలియడానికి ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నాం. సో ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయి వాటిని రివైజ్ చేస్తారు, సో దట్ డెమోగ్రఫిక్ చేంజెస్ వల్ల వచ్చిన చేంజెస్ని సో మనము చేంజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఎవరికి కొత్తగా ఓటింగ్ రైట్స్ వస్తాయో వాళ్ళ నేమ్స్ని ఓటర్ లిస్ట్లో యాడ్ చేయొచ్చు. సో దానికోసం SIR యాక్టివిటీని కండక్ట్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లో దేర్ వాజ్ అ డిస్కషన్ దట్ వాజ్ ట్రిగర్డ్. ఓకే, సో షుడ్ ద ఎలక్షన్ కమిషన్ చెక్ ద సిటిజన్షిప్ ఆర్ ఇట్ నీడ్ టు కండక్ట్ ది ఎలక్షన్స్. అంటే నిజంగానే సిటిజన్షిప్ని
ఓకే, చెక్ చేసే రైట్స్ ఎలక్షన్ కమిషన్కి ఉంటాయా, ఆర్ ఎల్స్ ఈజ్ ఇట్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ టు ఓన్లీ కండక్ట్ ది ఎలక్షన్స్ అనే డిస్కషన్స్ అనేవి ట్రిగ్గర్ అయ్యాయి. సో దానివల్ల అండ్ ఆల్సో ఎస్ఐఆర్ అనేది చాలా హ్యాప్హజార్డ్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల సో కొన్ని లీగల్ ఛాలెంజెస్ అనేవి కూడా వచ్చాయి. అపోజిషన్ పార్టీ వాళ్ళు మెయిన్లీ 3 ఆబ్జెక్షన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈసీఐ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇట్స్ డ్యూటీ ఈజ్ నాట్ టు డిటర్మైన్ ద సిటిజన్షిప్. సో ఈ పర్టికులర్ డ్యూటీ అనేది హోమ్ మినిస్ట్రీ చేతిలో ఉంటుందనేది వాళ్ళ వాదన అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ దట్ దే ఆర్ గివింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే లా ఏదైతే ఉంటుందో, మన చట్టం ఏదైతే ఉంటుందో, సో బేసికలీ లా ఏదైతే ఉందో, సో ఇట్ ఈస్ నాట్ పర్మిటింగ్ టు ద మాస్ రివ్యూ ఆఫ్ ది ఓటర్ లిస్ట్ని మాస్ రివ్యూ అయితే చేయకూడదు, ఓన్లీ టార్గెటెడ్ రివ్యూ చేయాలి అని చెప్పేసి సో మనకు చట్టం కూడా చెప్తుందనమాట. సో కాబట్టి దాన్ని కూడా అపోజ్ చేస్తున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ ఈ ఆర్గ్యుమెంట్తో కూడా సో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఆల్సో సిటిజన్షిప్ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి డిసైడెడ్ బై ఫారినర్స్ ట్రిబ్యునల్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ నాట్ ది ఎలక్షన్ కమిషన్. సో ఇట్స్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్, బట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కానివ్వండి లేదా ఫారినర్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఇవి రెండింటికి సంబంధించిన వర్క్ ఆర్ పవర్ ఈ పర్టికులర్ సిటిజన్షిప్ని ప్రూవ్ చేయడం ఆర్ డిక్లేర్ చేయడం ఆర్ డిసైడ్ చేయడం ఇట్స్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ఈసీఐ అని చెప్పేసి అన్నారనమాట. మరి ఈసీఐ ఏం రెస్పాన్స్ ఇచ్చింది అని అంటే, సో ఓటర్ లిస్ట్కి ఎలిజిబిలిటీని వెరిఫై చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ సేమ్ యాజ్ డిక్లేరింగ్ సిటిజన్షిప్. అంటే సో మేము జస్ట్ ఈసీఐ డ్యూటీ ఏంటి, ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేయాలి, రైట్? సో అప్డేట్ చేయాలి, ఎలక్షన్స్ అనేవి ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి కాబట్టి మేము అప్డేట్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో జరిగిన ఆస్పెక్ట్ ఇది. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ప్రూవింగ్ ఆర్ డిసైడింగ్ సమ్వన్స్ సిటిజన్షిప్ అనేది ఈసీఐ రెస్పాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ద కోర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి ఇక్కడ అంటే ఎవిడెన్స్ వర్సెస్ స్టేటస్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ మే హ్యావ్ లైక్ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్. ఓకే, ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ నాట్ ఎవిడెన్స్ ఆఫ్ ది ఐడెంటిటీ, దీస్ ఆర్ ది ఎవిడెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, దీస్ ఆర్ నాట్ ఎవిడెన్స్ ఆఫ్ ది సిటిజన్షిప్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో నేను ఏమంటున్నాను అంటే ద కోర్ కాన్ఫ్లిక్ట్ ఈస్ ఇక్కడ మన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి లైక్ ఆధార్ కార్డ్ కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, కానీ ఇవేంటి, దీస్ ఆర్ ఎవిడెన్సెస్ ఆఫ్ అవర్ ఐడెంటిటీ, దీస్ ఆర్ నాట్ ఎవిడెన్సెస్ ఆఫ్ అవర్ సిటిజన్షిప్ అనమాట. ఓకే, సో సిటిజన్షిప్ అనేది ఇట్స్ ఎ లీగల్ స్టేటస్. సమ్ టైమ్స్ ఇట్ రిక్వైర్స్ డీపర్ స్క్రూటినీ, డాక్యుమెంట్స్ చూపించినంత మాత్రాన సరిపోదన్నమాట. ఓకే, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో అది మీరు డ్రైవ్ చేస్తారని ప్రూవ్ చేస్తుంది, బట్ ఓనింగ్ అ కార్ డజంట్ ప్రూవ్ యువర్ ఎ డ్రైవర్. అంటే మీ దగ్గర కార్ ఉన్నంత మాత్రాన మీ డ్రైవర్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రం మీ డ్రైవర్ అవ్వే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, రైట్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అంటే ఓనింగ్ ద డాక్యుమెంట్స్ విల్ నాట్ లెట్ యూ టు బీ అ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఆఫ్ ఇండియా, బట్ డీపర్ స్క్రూటినీ అనేది అవసరం అనమాట. మరి మన దగ్గర ఏదైనా సింగిల్ ప్రూఫ్ ఉందా టు ప్రూవ్ అవర్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా అని అంటే దెర్ ఇస్ నో సింగిల్ ఆల్ ఇండియా ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అనమాట. ఓకే, ఇండియా హ్యాస్ నో సింగిల్ నేషన్ వైడ్ సిటిజన్షిప్ ప్రూఫ్ డాక్యుమెంట్. యెట్ గవర్నమెంట్ హ్యాస్ మెన్షన్డ్ అ ప్లాన్ అండర్ సిటిజన్షిప్ యాక్ట్ 1955. సో దీంట్లో ఏం చెప్పారు అంటే నేషనల్ ఐడెంటిటీ కార్డ్ని తీసుకురావాలి. నేషనల్ ఐడెంటిటీ కార్డ్ అనేది ఇట్ షుడ్ ఇన్వాల్వ్ సో ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. సో దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ది రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. సో రెసిడెంట్ వేరు, సిటిజన్ వేరు. సో రెసిడెంట్ ఏంటి అని అంటే ఒక 6 months వరకు కంటిన్యూగా ఇండియాలో ఉన్న వాళ్ళని రెసిడెంట్స్ అంటాం. సో రెసిడెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సిటిజన్షిప్, గుర్తుపెట్టుకోండి. సో ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ లిస్ట్ ఆఫ్ ఆల్ ద రెసిడెంట్స్. అండ్ దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కాల్డ్ as NRC. NRC is the National Register of only the citizens of India, okay, who has passed the verification, and the national ID cards. సో ఈ 3 ఏవైతే ఉంటాయో ఈ 3 అనేవి సో బేసికలీ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యావ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. సో దీన్ని బట్టి ఒక పర్టికులర్ పర్సన్ సిటిజనా కాదా అనేది డిరైవ్ చేయాలి, అండ్ ఇట్ షుడ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ డీప్ స్క్రూటినీ అని చెప్పేసి సో మనకి సిటిజన్షిప్ యాక్ట్ 1955లో మెన్షన్ చేస్తుంది. బట్ ప్రస్తుతానికైతే మన దగ్గర వన్ సింగిల్ ఆల్ ఇండియా ప్రూఫ్ అయితే లేదనమాట టు ప్రూవ్ అవర్ సిటిజన్షిప్. అండ్ ఆల్సో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఏంటి అని అంటే మన మీదనే లై అయి ఉంటుంది. అంటే నేను సిటిజన్షిప్ అనే ప్రూవ్ చేసుకునే బర్డెన్ ఏదైతే ఉందో అది నా మీదనే ఉంటుంది, అంటే ఇండివిజువల్ మీదనే ఉంటుంది అనమాట. సో స్టేట్ రెస్పాన్సిబిలిటీ కాదు, స్టేట్ షుడ్ నాట్ ప్రూవ్ వీఆర్ ద సిటిజన్. సో వీ నీడ్ టు ప్రూవ్ అవర్ సెల్స్, అంటే మనమే ప్రూవ్ చేసుకోవాలి దట్ మనము ఈ పర్టికులర్ ఇండియాకి సంబంధించిన సిటిజన్షిప్ అని, రైట్? సో స్టేట్ విల్ ఓన్లీ వెరిఫైడ్, బట్ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది? ద అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇన్ యూ, దట్ ద సిటిజన్ నీడ్ టు ప్రూవ్ దట్ దే ఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ. ఓకే,
ఇంకొకటి సిటిజన్స్ కాన్సెప్ట్, సో సిటిజన్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆర్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, సో దిస్ హ్యాస్ చేంజ్డ్ ఓవర్ టైమ్ అనమాట. ఎలా చేంజ్ అవుతూ వచ్చింది? సో మనము ఎర్లియర్కి ఇప్పటికి మనం కంపేర్ చేసినట్టయితే, ఎర్లియర్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ వాజ్ ఓన్లీ జస్ట్ సోలీ అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద బర్త్ ప్లేస్ అనమాట. అండ్ నౌ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఈజ్ మోర్ జస్ సాంగ్వినియస్. అంటే ఏంటి? పేరెంటల్ లీనియేజ్ అనేది కూడా ఉండాలి ప్రస్తుతం ఉన్న కాన్సెప్ట్కి. అంటే ఎర్లియర్ మనం ఏం చేసేవాళ్ళము, ఓకే, ఎర్లియర్ ఏంటి అని అంటే ఇట్ వాజ్ ఓన్లీ సో బోర్న్ ఇన్ ఇండియా, సమ్వన్ షుడ్ బి బోర్న్ ఇన్ ఇండియా. ఎవరైతే ఇండియాలో పుట్టారో మనం సిటిజన్గా కన్సిడర్ చేసేవాళ్ళము. అండ్ మోస్ట్లీ ఇట్ వాజ్ రెసిడెన్స్ బేస్డ్ అండ్ ఇట్ వాజ్ మోర్ ఇన్క్లూజివ్ అనమాట. చాలామందికి సిటిజన్షిప్ వచ్చే అవకాశాలు అనేవి ఉండేవి. బట్ నౌ బర్త్ ఈజ్ నాట్ ఎనఫ్, ఓకే. సో పేరెంట్ సిటిజన్షిప్ కూడా కావాలి. సో పేరెంట్ లీనియేజ్ కూడా ట్రేస్ చేస్తారు ఇప్పుడు. అండ్ ఇట్ ఈస్ మోర్ రెస్ట్రిక్టివ్, ఇట్ ఈస్ నాట్ ఇంక్లూజివ్. సో అంత ఈజీగా లేదు, ఇట్ ఈస్ రిజిడ్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ ద సిటిజన్షిప్ అనేది కాన్సెప్ట్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది, ఫ్రమ్ జస్ట్ సోలీ టు మోర్ జస్ట్ సాంగ్వినిస్, ఓకే. మరి హూ గెట్స్ ద సిటిజన్షిప్ బై బర్త్ ద్వారా ఎవరికి సిటిజన్షిప్ అనేది వస్తుంది? ఎవరైతే హూ ఇస్ బోర్న్ బిఫోర్ 1st July 1987 దెల్ బీ గ్రాంటెడ్ సిటిజన్షిప్ ఆటోమేటికలీ అనమాట, ఆటోమేటిక్గా వస్తుంది. 1987 నుంచి 2004 వరకు ఎవరైతే పుట్టారో అట్లీస్ట్ వన్ పేరెంట్ మస్ట్ బీ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, ఓకే, సిటిజన్ ఆఫ్ ఇండియా. సో 2004 తర్వాత పుట్టుంటే వన్ పేరెంట్ సిటిజన్ అయి ఉండాలి, అదర్ పేరెంట్ నాట్ టు బీ అన్ ఇలీగల్ మైగ్రెంట్. అంటే వన్ పేరెంట్ ఖచ్చితంగా సిటిజన్ అయి ఉండాలి. అండ్ ద సెకండ్ పేరెంట్ ఎవరైతే ఉంటారో, సో దిస్ పర్టికులర్ పర్సన్ నీడ్ నాట్ బీ అ సిటిజన్, బట్ దే షుడ్ నాట్ బీ ద ఇలీగల్ మైగ్రెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ అనమాట. సో ఈ పర్టికులర్ కండిషన్స్ ద్వారా బై బర్త్ సిటిజన్ అనేది సో సిటిజన్షిప్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ పర్టికులర్ సిటిజన్షిప్ అనే ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సో కాల్డ్ CAA, ఓకే. సో ఆల్రెడీ ఇక్కడ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అన్ని కంప్లీట్ చేశాం. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైంది. నౌ లెట్స్ సీ హౌ ఇలీగల్ మైగ్రెంట్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఇది సో CAAకి ఎలా రిలేట్ అయ్యింది. సో 2003లో CAAని అమెండ్ చేయడం జరిగిందనమాట. సో ఇట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఆర్ అ కేటగిరీ కాల్డ్ యాజ్ ఇలీగల్ మైగ్రెంట్. సో ఎక్స్క్లూడెడ్ దెమ్ అండ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద బర్త్ సిటిజన్షిప్ అనమాట, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే 2019లో కూడా మనం దీన్ని అమెండ్ చేశాము. సో ఇట్ హ్యాస్ రిలాక్స్డ్ దిస్ ఫర్ స్పెసిఫిక్ రిలీజియస్ కమ్యూనిటీస్, ఓకే. సో బేసికలీ 2003లో ఇలీగల్ మైగ్రెంట్ అనే క్లాస్ యాడ్ చేశాము. బట్ 2019లో ఏం చేశాము అంటే ఈ పర్టికులర్ క్లాస్ని ఓన్లీ కొన్ని రిలీజియస్ కమ్యూనిటీస్కి మాత్రమే రెస్ట్రిక్ట్ చేశాం. సో దాట్స్ వై ఇట్ వాజ్ ఇన్ ద డిబేట్, మనకు అందరికీ తెలిసిందే, ఓకే. మరి పాస్ట్ అటెంప్ట్ ఏమైనా ఉందా టు బ్రింగ్ వన్ పర్టికులర్ సిటిజన్షిప్ కార్డ్ ఫర్ హోల్ కంట్రీ అని అంటే ఎస్, దెర్ వాజ్ అన్ అటెంప్ట్, MNIC 2008 అని అంటాము. సో పైలట్ కార్డ్స్ విత్ బయోమెట్రిక్స్ వర్ ఇష్యూడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్. సో ఈ ప్లాన్ ఏంటి అని అంటే ఇట్ వాస్ టు స్కేల్ బట్ డిడ్ నాట్ మూవ్ ఫార్వర్డ్ ఫుల్లీ. ఎందుకు అని అంటే సో బేసికలీ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాం, టోటల్గా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం, ముందుకు కూడా తీసుకోలేకపోయాం అనమాట. అండ్ NRC వాజ్ ఆల్సో ప్రామిస్డ్ ఇన్ BJP 2019 మేనిఫెస్టో. బట్ 2024 వరకు కూడా వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు ఈ పర్టికులర్ ఇష్యూ మీద. అంటే పాస్ట్లో అటెంప్ట్స్ జరిగాయి కానీ వాటిని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాం, కొనసాగించలేకపోయాం. సో దెన్ వాట్ ఈస్ ద పారాడాక్స్ ఆఫ్ మోడర్న్ స్టేట్, ఓకే. సో బేసికలీ పారాడాక్స్ ఏంటి? పీపుల్ విల్ క్రియేట్ ద స్టేట్ బట్ స్టేట్ ఈస్ డిసైడింగ్ హూ ఆర్ ద పీపుల్, రైట్. సిటిజన్సే స్టేట్ని క్రియేట్ చేస్తారు. బట్ ఇక్కడ పారాడాక్స్ ఏంటి అని అంటే స్టేటే డిసైడ్ చేస్తుంది ఎవరు సిటిజన్ అనేది. అంటే సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే గవర్నమెంట్ని ఎలక్ట్ చేసుకుంటారు, గవర్నమెంట్ అనే చట్టాలు చేస్తుంది, ఆ చట్టాల ద్వారా ఎవరో సిటిజన్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే ఇది ఒక ఫిలసాఫికల్ థాట్ అని చెప్పొచ్చు, ఫిలసాఫికల్ డిబేట్ అని కూడా చెప్పొచ్చు. సో ఐ జస్ట్ వాంట్ టు నో యువర్ వ్యూస్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. లైక్ సిటిజన్స్కి ఎక్కువ పవర్ ఉండాలా లేకపోతే ఎలక్టెడ్ బాడీస్కి ఎక్కువ పవర్ ఉండదా? సో లెట్ మీ సీ వాట్ ఈస్ యువర్ థాట్ ఇన్ ద కామెంట్ బాక్స్, ఓకే. అండ్ నెక్స్ట్ NRC ఎగ్జాంపుల్ కూడా ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అస్సాం హ్యాస్ ద ఓన్లీ NRC లిస్ట్ సో ఫార్. సో బేసికలీ టోటల్ కంట్రీలో NRC ఉంది ఎవరికి అని అంటే అస్సాంకి. NRC అంటే ఏం చెప్పాను? రెసిడెన్సీ ఒక లిస్ట్ అనమాట. సో ఈ పర్టికులర్ NRC లిస్టులో 19 lakh పీపుల్ని సో డౌట్ఫుల్ కేటగిరీలో కేటగరైజ్ చేయడం జరిగిందనమాట. అండ్ మెనీ హిందూస్ వర్ ఇంక్లూడెడ్,
ఓకే, సో బేసికలీ తర్వాత బికాస్ ఆఫ్ లాడ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఎక్సెట్రా గవర్నమెంట్ వాజ్ హెసిటెంట్ ఎనఫ్ టు యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ ఫైనల్ లిస్ట్ అనమాట. ఓకే, సో కాకపోతే ఈ డౌట్ఫుల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో, ఐ మీన్ డౌట్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి ఉండవు, ఫారెన్ ట్రైబ్యునల్ కేసెస్ అనేవి యాక్సెబుల్గా ఉండవు, అండ్ పాసిబుల్గా వాళ్ళు డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎన్ఆర్సీ ఎక్సర్సైజెస్ ద్వారా సమ్ ఎక్స్క్లూషన్ అండ్ ఇంక్లూషన్ ఎర్రర్స్ అనేవి జరిగాయి. సో ద ఫైనల్ డెమోక్రటిక్ డైలమా ఏంటి అని అంటే, ఒకవేళ ఈసీఐ అనేది ఎస్ఐఆర్ యాక్టివిటీని స్టాప్ చేసినా సో కాన్ఫ్లిక్ట్ విల్ స్టే. ఓకే, సో సేమ్ లోవర్ అఫీషియల్స్ విల్ డిటర్మైన్ ది సిటిజన్షిప్, రైట్? ఎన్ఆర్సీ ద్వారా, ఎన్పిఆర్ ద్వారా, ఓటర్ ఎన్రోల్మెంట్ ద్వారా డిసైడ్ చేస్తారు. అంటే ఈరోజు మీరు ఏమంటున్నారు, ఈసీఐ డిటర్మైన్ చేయకూడదు అన్నారు కదా. సో ఒకవేళ ఈసీఐ డిటర్మైన్ చేయకపోయినా రేపు పొద్దున లోవర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ ఎన్ఆర్సీ యాక్టివిటీ ద్వారా, ఎన్పిఆర్ యాక్టివిటీ ద్వారా, ఓటర్ ఎన్రోల్మెంట్స్ ద్వారా సో వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరు సిటిజన్ కాదు అని. ఓకే, సో ఇట్స్ ద అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ డిసైడ్స్ హూ క్వాలిఫైస్ యాజ్ అ సిటిజన్ అనమాట. సో ది అల్టిమేట్ పారాడాక్స్ అనేది ఇట్ విల్ రిమైన్ ద సేమ్ ఈవెన్ ఇఫ్ ఈసీఐ అనేది ఎస్ఐఆర్ ప్రాసెస్ని చేయకున్నా. ద అల్టిమేట్ పారాడాక్స్ దట్ ఈస్ స్టేట్ ఈస్ క్రియేటెడ్ బై ద పీపుల్ బట్ పీపుల్ మస్ట్ ప్రూవ్ దెమ్సెల్వ్స్ టు ద స్టేట్ అనే పారాడాక్స్ అలానే రిమైన్ అయి ఉంటుందని చెప్పేసి ఆథర్ చెప్తున్నారు అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, ద రియల్ స్టోరీ ఆఫ్ ఇండియా రష్యా సమిట్ అని చెప్పేసి పంకజ్ శరణ్ గారు, హీఈస్ ద కన్వీనర్ ఎట్ నాచ్రాట్ అండ్ అ ఫార్మర్ డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనమాట. ఓకే, అండ్ హీఈస్ ఆల్సో ఎ ఫార్మర్ అంబాసిడర్ టు రష్యా. సో ఇది ఇండియా రష్యా యొక్క సమిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో హీ విల్ బి ద రైట్ పర్సన్ టు డీల్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఓకే, సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూస్? వై దిస్ పర్టికులర్ సమిట్ మ్యాటర్స్ నౌ అని అంటే, సో ద కంటెక్స్ట్ ఈజ్ ఇండియా అండ్ రష్యా ఏవైతే ఉన్నాయో రీసెంట్గా దే హ్యావ్ మెట్. ఓకే, సో దే హ్యావ్ మెట్ ఇన్ అ సమిట్ దట్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీ. సో ఇది 23rd ఎడిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ సమిట్. సో ఈరోజు వరల్డ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో దీస్ హ్యావ్ బికమ్ అన్ప్రిడిక్టబుల్. ఒకవైపు యూఎస్ఏ, ఇంకోవైపు యూరోప్, రష్యా, చైనా, ఆల్ ఆర్ హ్యావింగ్ దేర్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్. అండ్ యుక్రెయిన్ వార్ ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ రిలేషన్స్, ఇండియా యొక్క రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో విత్ మేజర్ పార్ట్నర్స్ వాటిని ఇంకా కాంప్లికేట్ అయితే చేసింది, మనందరికీ తెలిసిందే. సో ఆప్టిక్స్ ఆఫ్ ద మీటింగ్. ఓకే, సో బేసికలీ మీరు చూసుకున్నట్టయితే ద టైమింగ్ ఆఫ్ ద మీటింగ్ దట్ ఈస్ మ్యాటర్ టు అస్. ఇప్పుడు ఎందుకు మీట్ అయ్యారు అండ్ ఈ మీటింగ్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పుటిన్ కేమ్ టు ఇండియా చాలా ఇయర్స్ తర్వాత, ఎస్పెషలీ యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకి రావడం జరిగింది పుటిన్. ఓకే, సో అగైన్ దిస్ ఇస్ అ లార్జ్ రష్యన్ డెలిగేషన్ అని చెప్పొచ్చు. అంటే వీఆర్ షోయింగ్ ఇట్ యాజ్ అ సైన్. సో పుటిన్ వాంట్ టు షో ఇట్ యాజ్ అ సైన్ ఆర్ అ సిగ్నల్ అనమాట. హౌ ఇంపార్టెంట్ ద ఇండియా ఈజ్. ఇండియా మీద మీరు శాంక్షన్స్ వేస్తున్నారు కదా బట్ స్టిల్ ఐల్ బీ విత్ ఇండియా అన్నట్టు. సో హీ షోయింగ్ అ సైన్ అనమాట. ఓకే, సో మనం రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చాము అండ్ మోదీ గారు స్పెషల్గా అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం చూసాము. ఓకే, అండ్ ఇండియా వాంటెడ్ టు రిమూవ్ డౌట్స్ గ్లోబలీ. ఓకే, సో బేసికలీ రష్యా నుంచి దూరం వెళ్ళిపోతున్నామనే రూమర్స్ అండ్ టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ రూమర్స్ని కట్ ఆఫ్ చేయడానికి, ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి, రిమూవ్ చేయడానికి ఇదొక బ్యూటిఫుల్ సిగ్నల్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఆల్సో రష్యా ఏదైతే ఉందో ఇట్ ఆల్సో వాంటెడ్ టు షో ఇండియా రిమైన్స్ అ కీ పార్ట్నర్. ఓకే, అండ్ యుక్రెయిన్ వార్ కాంటెక్స్ట్ కూడా జరుగుతుంది. యుక్రెయిన్ అండ్ రష్యా వార్ కూడా బ్యాక్గ్రౌండ్లో మనకి జరుగుతున్న విషయం తెలిసిందే. అండ్ రష్యా హోల్డ్స్ ది అప్పర్ హ్యాండ్ ఇన్ ద వార్. So that is an advantage to India again. So Ukraine is struggling. Okay, but however Ukraine మీద కూడా మనం సర్టెన్ ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం. వార్ అనేది ఎప్పటికైనా బ్యాడే. బట్ ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ యుద్ధం వల్ల లాట్ ఆఫ్ ఆయిల్ మనము చీప్గా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. దట్ వాజ్ అ ఇంపార్టెంట్ పాజిటివ్ థింగ్ దట్ ఇండియా గాట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వార్. అండ్ ఆల్సో యుఎస్ హ్యాస్ రెడ్యూస్డ్ ఇన్ సపోర్టింగ్ యుక్రెయిన్ అనమాట. ఓకే, యుక్రెయిన్కి సపోర్ట్ చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ని కూడా సో ట్రంప్ చూపెట్టట్లేదు అని నేను రీసెంట్ టైమ్స్లో మీకు చెప్పడం జరిగింది, మీకు గుర్తుంటే. అండ్ ఆల్సో మోదీ గారు కూడా ఇండైరెక్ట్గా పీస్ నెగోసియేషన్స్ని సపోర్ట్ చేయడం మనం చూసాం రీసెంట్ టైమ్స్లో. బట్ ద ఛాలెంజ్ ఏంటి అని అంటే మనం యూరోపియన్ కంట్రీస్తో అండ్ రష్యాతో కూడా బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్ టు ఇండియా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దెర్ ఆర్ సమ్ కీ ఎకనామిక్ ఎంగేజ్మెంట్స్ దట్ వీ హ్యావ్ మేడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది స్ట్రెంథెన్ చేశాము అండ్ వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ ఇట్ బై 2030. అంటే బోత్ కంట్రీస్ దే హ్యావ్ అడాప్టెడ్ అ ప్రోగ్రామ్ కాల్డ్ ఎస్ 2030 రోడ్ మ్యాప్. ఓకే, సో దీని ద్వారా ఏం చేయాలనుకుంటున్నాము, ఈ రోడ్ మ్యాప్ అనేది
ట్రేడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ స్ట్రాటజిక్ సెక్టార్స్లో ట్రేడ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి 2030 ప్రోగ్రామ్తో ముందుకొచ్చాం. సో ద గోల్ ఆఫ్ అస్ ఈస్ టు రీచ్ $100 billion ట్రేడ్ బై 2030 అనమాట. ఓకే, సో దీంట్లో భాగంగా నేషనల్ కరెన్సీస్లోనే, సో మన యొక్క నేషనల్ కరెన్సీస్లోనే మనం ట్రేడ్ చేయాలి అండ్ వీ నీడ్ టు రెడ్యూస్ ది డిపెండెన్సీ ఆన్ US dollars అని చెప్పేసి డీల్ చేసుకున్నాం. అండ్ ఆల్సో నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో డిఫెన్స్ అండ్ ఆయిల్లో మాత్రమే కాదు, సో అపార్ట్ ఫ్రమ్ డిఫెన్స్ అండ్ ఆయిల్ వీ నీడ్ టు మూవ్ బియాండ్ అని చెప్పేసి మిగతా వాటిలలో కూడా ట్రేడ్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుకున్నారనమాట. ఓకే, సో బేసికలీ ఫర్టిలైజర్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఫార్మర్ సెక్టర్ కానివ్వండి, మినరల్స్ అండ్ రా మెటీరియల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. సో మనకు తెలుసు రష్యా అనేది ఇట్ ఈజ్ అ హ్యూజ్ రిసోర్స్ రిజర్వాయర్. ఓకే, కాబట్టి ఇండియా యొక్క గ్రోత్ నీడ్స్ని ఈజీగా మ్యాచ్ అవుతుంది రష్యా. సో కాబట్టి ఈ పర్టికులర్ ఆపర్చునిటీని మనం లెవరేజ్ చేసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎనర్జీ యాజ్ అ నేషనల్ సెక్యూరిటీ వెపన్. ఓకే, సో ఎనర్జీ దట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు. సో ఇండియా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫాజిల్ ఫ్యూయల్ ఇంపోర్టర్ ఇన్ ద వరల్డ్. సో మిగతా కంట్రీస్తో కంపేర్ చేస్తే ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క డిపెండెన్సీ ఏదైతే ఉందో ఆన్ ది అదర్ కంట్రీస్ ఫర్ ఇండియా ఇట్ ఈస్ మోర్ అండ్ మోర్ అనమాట. ఓకే, కాబట్టి మనకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఉండాలి అని అంటే సో బేసికలీ ఎనర్జీ అనేది అఫోర్డబుల్గా ఉండాలి అండ్ అష్యూర్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకు అందాలి. అండ్ ఆల్సో మనం చూసుకుంటే నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియాని మెయింటైన్ చేయాలన్నా, ఎనర్జీ సెక్యూరిటీని మెయింటైన్ చేయాలన్నా మనకు రిసోర్సెస్ కావాలి. సో రష్యా దగ్గర ప్లెంటీ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. దే ఆర్ వెరీ వెరీ మ్యాసివ్. అండ్ చైనా ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ లార్జర్ పార్ట్ ఆఫ్ రష్యన్ ఎనర్జీ మార్కెట్ని క్యాప్చర్ చేసింది. అండ్ US కంపెనీస్ కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నాయి ఈ మార్కెట్లో. సో కాబట్టి ఇండియా అనేది ఈ పర్టికులర్ టైంలో ఇట్ నీడ్ టు యాక్ట్ వెరీ వెరీ ఫాస్ట్ సో దాట్ మనం కూడా ఈ పర్టికులర్ ఆపర్చునిటీని లెవరేజ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఎనర్జీ టైస్ని మనం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దెర్ ఆర్ సమ్ న్యూ ఏరియాస్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ బోత్ దిస్ కంట్రీస్. ఏంటి ఆ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ రెండు కంట్రీస్ మధ్యలో అనంటే సో ఒకటి వచ్చేసి చెన్నై, వ్లాడివిస్టాక్ మెరిటైమ్ కారిడార్ అండ్ షిప్పింగ్. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్తో ముందుకు వచ్చాం. సో దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మనకి ఫాస్టర్ ట్రేడ్ రూట్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ యూరోప్ రూట్ ఏదైతే ఉంటుందో యూరోప్ ద్వారా ఉండే రూట్ మీద డిపెండెన్సీని తగ్గిస్తుంది అనమాట. అండ్ రెండో ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసి ఆర్కిటిక్ కోఆపరేషన్. ఓకే, దీంట్లో భాగంగా సో బేసికలీ ఇండియన్ సీఫేరర్స్ ఎవరైతే ఉంటారో దెల్ బి ట్రైన్డ్ బై ద రష్యా అనమాట. సో దీనివల్ల మనకి న్యూ సీ ఆపర్చునిటీస్ వస్తాయి వెన్ ద ఐస్ మెల్ట్స్. ఓకే, ఆర్కిటిక్ ఐస్ మెల్ట్ అయిన తర్వాత మనకు న్యూ సీ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అనమాట టు ఎక్స్ప్లోర్ ద రిసోర్సెస్ ఇన్ ది ఆర్కిటిక్, రైట్? సో మనకు తెలుసు ఆర్కిటిక్ ఈజ్ మెల్టింగ్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇండియన్ స్కిల్డ్ వర్కర్స్ టు రష్యా. సో వీ ఆర్ ట్రయింగ్ టు సెండ్ అవర్ స్కిల్డ్ వర్కర్స్ టు రష్యా సో దట్ రష్యా దగ్గర వర్క్ ఫోర్స్ లేదు కాబట్టి డ్యూరింగ్ ద వార్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళ ఏజింగ్ పాపులేషన్ని డీల్ చేయడానికి, వాళ్ళ సర్వీసెస్ అందించడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఇండియాకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి దొరుకుతాయి. ఓకే, సో దట్ వాజ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ ది కోఆపరేషన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకున్నట్టయితే స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఆర్ స్ట్రాటజిక్ అండ్ స్పేస్ పార్ట్నర్షిప్తో కూడా ముందుకు వచ్చాం. సో వీ హ్యావ్ అ లాంగ్ స్టాండింగ్ హిస్టరీ. సో మనం ఆల్రెడీ రష్యా తోటి స్పేస్లో, న్యూక్లియర్ ఎనర్జీస్లో అండ్ ఆల్సో డిఫరెంట్ ఏరియాస్లో ఆల్రెడీ కోఆపరేట్ అవుతూ ముందుకు వస్తున్నాం, రైట్? సో ఆల్రెడీ చాలా ఏళ్ళ నుంచి మనం న్యూక్లియర్ ఎనర్జీలో, డిఫెన్స్లో, స్పేస్లో కోఆపరేషన్ చేస్తూ వచ్చాం. ఓకే, సో మనం వెస్టర్న్ కంట్రీస్తో చూసుకుంటే రష్యా అనేది మనకి రెస్ట్రిక్షన్స్ని చాలా తక్కువ వేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్లో భాగంగా బ్రహ్మోస్ మిసైల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని. సో సక్సెస్ఫుల్గా మనం ఆపరేషన్ సింధూర్లో కూడా మనం యూజ్ చేసాం, మీకు గుర్తుంటే. అండ్ ఆల్సో ఇండియా ఇస్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద లోకలైజేషన్, సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భర్ భారత్ లాంటి వాటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఫ్యూచర్ డిఫెన్స్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ నీడ్ టు ఫోకస్ ఆన్ హైటెక్ నీష్ సిస్టమ్స్ అనమాట. ఓకే, సో ద రియల్ స్టోరీ దట్ ఈస్ దేర్ బిహైండ్ ద సమిట్ ఏంటి?
ఇండియా అండ్ రష్యా రిలేషన్షిప్ అనేది దీస్ ఆర్ బీయింగ్ రీడిజైన్డ్ ఫర్ ద ఫ్యూచర్. ఓకే, ఇద్దరు కంట్రీస్ కూడా దే వాంట్ టు మెయింటైన్ స్ట్రాంగ్ టైస్. గ్లోబల్ ప్రెషర్ ఉన్నప్పటికీ దే వాంట్ టు సిగ్నల్ ద కంట్రీస్ దట్ మేము ఎప్పుడు స్ట్రాంగ్ ఫ్రెండ్సే అని చెప్పేసి. అండ్ ఆల్సో రైజింగ్ యుఎస్ అండ్ చైనా రైవల్రీ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ పుష్ ఇండియా అండ్ రష్యా వెరీ వెరీ క్లోజర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆల్సో. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం యూరోప్ అనేది ఇట్ ఈస్ రిమైనింగ్ అన్సర్టైన్ కాబట్టి ఇన్ ఇట్స్ స్టాండ్స్, కాబట్టి ఇండియా బ్రిడ్జ్ చేయాలి. సో ఒకవైపు వెస్టర్న్ కంట్రీస్తో మనము బాగానే ఉండాలి అండ్ ఆల్సో నా రష్యాతో కూడా మనం టైస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక పర్టికులర్ సైడ్ని మనం టేక్ చేయొద్దు. వీ నీడ్ టు బ్యాలెన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ అదర్ కంట్రీస్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్, సో కార్చరల్ కల్చర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అసలు ఈ ఇష్యూ ఏంటి, అది ఎందుకు వచ్చింది న్యూస్లో, సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన డైరెక్టివ్స్ ఏంటి, వాట్ ఈస్ ద లీగల్ బేసిస్ ఆఫ్ ఇట్, కోర్ట్ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏంటి, దీనికి క్యాస్ట్కి డిజబిలిటీకి ఎలా లింక్ అయి ఉంది, లైక్ ప్రిజన్స్కి క్యాస్ట్కి డిజబుల్డ్ పీపుల్కి ఎలా లింక్ అయి ఉంది, ప్రిజన్ మాన్యువల్స్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి, బడ్జెట్లీ కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ. మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. యూఆర్ డీలింగ్ అబౌట్ ద ప్రిజన్స్ అనమాట. ఓకే, సో అసలు ఏంటి, వాట్ ఈస్ ద ఇష్యూ అనేది మనం చూద్దాం ఫస్ట్. సో సుప్రీం కోర్ట్ రీసెంట్గా ఇట్ హ్యాస్ ఇష్యూడ్ ద డైరెక్షన్స్ అనమాట. దేనికి, టు కమ్ అప్ విత్ డిజబుల్ ఫ్రెండ్లీ సపోర్ట్. ఓకే, సో డిజబుల్డ్ ఫ్రెండ్లీ సపోర్ట్ సిస్టమ్స్ని డెవలప్ చేయండి ఇన్సైడ్ ద ప్రిజన్స్ అని చెప్పేసి సో సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో రీసెంట్గా కొన్ని పెటిషన్స్ వెళ్ళాయి. ఓకే, సో బేసికలీ జిఎన్ సాయిబాబా అనే పర్సన్ మనకి తెలిసిందే, వీల్ చైర్ బౌండ్ అకాడమిక్ డీనేడ్ ప్రాపర్ సపోర్ట్. అండ్ ఆల్సో దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఎవరైతే డిజబుల్డ్ అండ్ ఎవరైతే సో సర్టన్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంక్లూజివిటీ అనేది లేదనమాట ప్రిజనర్స్లో. కాబట్టి సుప్రీంకోర్టు ఏం డైరెక్టివ్స్ ఇచ్చింది అని అంటే ఇట్ హ్యాస్ మ్యాండేటెడ్ ద డిజబుల్డ్ ఫ్రెండ్లీ రిలేటెడ్ ఫెసిలిటీస్ అనేవి ప్రిజన్స్లో కల్పించాలి. అండ్ ఆల్సో సో ఇట్ హ్యాస్ స్టేటెడ్ దట్ ప్రిజన్స్ అనేవి యాక్సెసిబుల్గా ఉండాలి విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీజనబుల్ అకామిడేషన్స్ ప్రొవైడ్ చేయాలి. డిజబుల్ సెన్సిటివ్ ప్రొసీజర్స్ని కూడా మీరు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఆల్సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే సో మోటివ్ కేసెస్ని నేను టేకప్ చేస్తాను, లైక్ క్యాస్ట్, జెండర్, డిజబుల్డ్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్, అందులో భాగంగా ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అన్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. వాట్ ఈస్ ద లీగల్ బేసిస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ? ఈ పర్టికులర్ ఇష్యూ యొక్క లీగల్ బేసిస్ చూసుకుంటే రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో 2016 యాక్ట్, సో ఇందులో భాగంగా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దే విల్ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఖచ్చితంగా యాక్సెసిబిలిటీ అనేది ఉండాలి, ఎస్పెషలీ పీడబ్ల్యూడీ వాళ్ళకి. సో దిస్ ఈజ్ యాజ్ పర్ ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ రైట్ టు ఈక్వాలిటీ, అండ్ ఆర్టికల్ 21 దట్ ఈస్ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ ఈవెన్ ఫర్ ద ప్రిజనర్స్. యట్ దీని ఇంప్లిమెంటేషన్ అనేది చాలా వీక్గా ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కోర్ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏముంది అని అంటే ప్రిజన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ది స్టేట్ సబ్జెక్ట్స్ అనమాట. సో స్టేట్ లిస్ట్ కిందకి వస్తాయి కాబట్టి స్టేట్ ఇస్ ద వన్ హూ నీడ్ టు ఇంప్లిమెంట్ ది ప్లాన్స్ అనమాట. ఓకే, అండ్ పాలసీ మోడల్ ఏదైతే ఉంటుందో, ప్రిజన్స్ మోడల్ ఏదైతే ఉందో, లైక్ మోడల్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్, ఓకే, దాంట్లో భాగంగా, ఓకే లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ మోడల్ని తీసుకొచ్చింది. ఈ మోడల్ ఆధారంగా, ఈ డ్రాఫ్ట్ ఆధారంగా స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఓన్ మాన్యువల్స్ని, ప్రిజన్ మాన్యువల్స్ని, గైడ్ లైన్స్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అసలు మ్యాండేట్స్ అనేవి లేవు అక్కడ, దానివల్ల ఇంప్లిమెంటేషన్ కూడా ప్రాపర్గా లేదు. స్టేట్ ప్రిజన్ మాన్యువల్స్ అనేవి ప్రాపర్గా తీసుకురావట్లేదు. సో దానివల్ల వాళ్ళకి ఇంక్లూజివిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. సో హౌ క్యాస్ట్, డిజబిలిటీ అండ్ ప్రిజన్స్ ఆర్ ఇంటర్లింక్డ్ టు ఈచ్ అదర్, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దెర్ ఈస్ అ హిడెన్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పొచ్చు. సో కలోనియల్ అండ్ పోస్ట్ కలోనియల్ ప్రిజన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ఎన్కోడెడ్ ది హైయరార్కీ. ఓకే, సో ఏంటి అని అంటే కామన్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ప్రిజన్స్లో జరుగుతుంది. సో శానిటేషన్ వర్క్ ఏదైతే ఉంటుందో బేసికలీ, సో శానిటేషన్ వర్క్ ఎక్కువగా సో దళిత్ అండ్ ఆదివాసీ ప్రిజనర్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ పర్టికులర్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ప్రిజన్ పాపులేషన్లో వీళ్ళే ఓవర్ రిప్రజెంట్ అయి ఉన్నారు. సో డిజబుల్డ్ పీపుల్ అండ్ ద దళిత్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా సో ప్రిజన్లో ఉన్న వాళ్ళలో వీళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. అండ్ ఆల్సో ఎన్సీఆర్బీ డేటా ఏం చెప్తుంది అని అంటే సో ఇట్ హ్యాస్ రికార్డెడ్ సమ్ మెంటల్ ఇల్నెస్ కేసెస్ బట్ దెర్ ఈజ్ నో ప్రాపర్ డిజబిలిటీ డిస్ అగ్రిగేషన్. అంటే ఎన్సీఆర్బీ డేటాలో కూడా వీళ్ళకి సంబంధించిన ప్రాపర్ డేటా అనేది లేదనమాట. ఓకే,
అండ్ ఆల్సో ఈ పర్టికులర్ డిస్కంఫర్ట్ ఏదైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారో దిస్ హ్యాస్ బీన్ నార్మలైజ్డ్. ప్రిజన్ రూల్స్ ఎప్పుడు దే ఆఫెన్ ట్రీట్ సఫరింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ పనిష్మెంట్. సఫరింగ్ వాళ్ళు సఫర్ అవుతుంటే అది పార్ట్ ఆఫ్ పనిష్మెంట్గా మనము ప్రిజన్ రూల్స్లో ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే, సో ఓవర్ సైడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో యాక్సెసిబిలిటీ ఉందా లేదా అనేది అసలు చెక్కే చేసుకోరు. సో డిజబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొబిలిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, న్యూరో ఇల్నెసెస్ వస్తూ ఉంటాయి, మెంటల్ హెల్త్ నీడ్స్ ఉంటాయి, వీటన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నారనమాట. కాబట్టి ప్రిజన్ యొక్క మాన్యువల్స్ ఏవైతే ఉంటాయో ప్రిజన్ మాన్యువల్స్లో రిఫార్మ్స్ అనేవి అవసరం. ఏమేం రిఫార్మ్స్ మనకి ఈ ప్రిజన్ మాన్యువల్స్లో అవసరం? లెట్స్ లుక్ ఇన్ టు దట్ పర్టికులర్ రిఫార్మ్స్. So the needed reforms are, first thing we need to update the prison manuals with some disabled friendly obligations అనమాట. అంటే సో పీడబ్ల్యూడి వారికి ఫేవరబుల్గా ఉండే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాటిలో యాడ్ చేయాలి. సో వాటిలలో యాడ్ చేసినప్పుడు వీ కెన్ మేక్ దెమ్ ఎన్ఫోర్సబుల్ అండ్ వీ నీడ్ ఓకే వాటిని ఆప్షనల్గా కాకుండా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే రిఫార్మ్స్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ ఎంట్రీ టైంలో డిజబిలిటీ స్క్రీనింగ్ అనేది కూడా ఉండాలన్నమాట. సో ఎర్లీగానే మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి కోసం మనం కస్టమైజ్డ్ సపోర్ట్ అనేది అందించవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళకి అసిస్టివ్ డివైజెస్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆల్సో వాళ్ళకి మొబిలిటీ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. లైక్ వీల్ చైర్స్ కానివ్వండి, ర్యామ్స్ కానివ్వండి, వాళ్ళ కోసం యాక్సెసిబుల్ టాయిలెట్స్ని కూడా తీసుకురావాలి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రిజన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనము ఈ సెన్సిటైజేషన్ మీద ఫోకస్ చేయాలి. వాళ్ళకు కూడా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి మనం ప్రయత్నించాలి. సో దట్ వాళ్ళు కూడా స్టిగ్మా చూపించకుండా ఉంటారు అండ్ దే విల్ ఆల్సో ఇంప్రూవ్ ద ట్రీట్మెంట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ దెర్ ఇస్ అ నీడ్ ఆఫ్ ది న్యూ రిఫార్మ్స్ అని చెప్పొచ్చు. ఇలా మనము కొత్త రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. అండ్ ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఈస్ క్యాషరల్ ఆస్టెరిటీ, ద బడ్జెట్ ప్రాబ్లమ్. అంటే ఏంటి? ప్రిజన్స్ ఏవైతే ఉంటాయో దే విల్ ప్రయారిటైజ్ సెక్యూరిటీ అండ్ కంట్రోల్. సో ఎక్కువగా సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తారు అండ్ అక్కడున్న ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటారు. బట్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద వెల్ఫేర్ అనమాట. ఓకే, సో రైట్ బేస్డ్ ఫెసిలిటీస్ ఆర్ వెల్ఫేర్ యాక్సెసిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఒక ఎక్స్ట్రా కాస్ట్ లాగా భావిస్తూ ఉంటారు. సో యాక్సెసిబిలిటీ అనేది ఇట్ మస్ట్ బీ ట్రీటెడ్. సో దాన్నే ఒక కోర్ పార్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో పెట్టాలి. దాన్ని ఒక చారిటీ లాగా చూడొద్దు. ఓకే, దాట్ ఈస్ దర్ రైట్. సో దానికోసం బడ్జెట్ని రీడిజైన్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అని అంటే రియల్ అకౌంటబిలిటీ ఎప్పుడు ఉంటుంది? ఇండిపెండెంట్ ఇన్స్పెక్షన్స్ చేసినప్పుడు, routine publication of prison data must be there. Okay, so and also disability friendly reports like NCRB reports లో వీళ్ళకి సంబంధించిన డేటాని తీసుకురావాలి. అండ్ ఆల్సో వీళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ట్రాన్స్పరెన్సీ లేకపోతే కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చినా అవి ఓన్లీ పేపర్స్ లాగే మిగిలిపోతాయి. సో దే విల్ బీ ఓన్లీ ఇన్ ద లెటర్ అండ్ నాట్ ఇన్ ద స్పిరిట్. ఓకే, అ న్యూ స్టెప్ ఇన్ ద డ్రాగ్ అండ్ ఎలిఫెంట్ ట్యాంగో అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో రీసెంట్గా ఏమైంది అని అంటే చైనా యొక్క 4th ప్లీనరీ సెషన్ అనేది జరిగిందనమాట. ఈ పర్టికులర్ ప్లీనరీ సెషన్లో ఇట్ హెస్ అప్రూవ్డ్ దాట్ ద ప్రపోజల్ ఫర్ ద 15th 5-year ప్లాన్. సో 15th 5-year ప్లాన్ ఆఫ్ చైనాలో భాగంగా సో దే హ్యావ్ కమ్ అప్ విత్ సమ్ డెవలప్మెంటల్ గోల్స్. న్యూ స్పేస్ ఫర్ ఇండియా చైనా కోఆపరేషన్. సో దే హ్యావ్ ఓపెన్డ్ ద న్యూ స్పేస్ ఫర్ ద ఇండియా అండ్ చైనా కోఆపరేషన్ ఆల్సో. అంటే ఇండియాకి చైనాకి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఇండియాకి చైనా మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఎక్కడెక్కడ మనం పార్ట్నర్షిప్ అవ్వచ్చు, ఎలాంటి ఏరియాస్లో అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనం ముందుగా చూసుకుంటే అటు ఇండియా కానివ్వండి అటు చైనా కానివ్వండి, సో రెండు కూడా దీస్ ఆర్ ద 2 ఏన్షియంట్ సివిలైజేషన్స్, రైట్? సో బోత్ ఆర్ ఎమర్జింగ్ ఎకానమీస్, బోత్ ఆర్ నేబర్స్. ఇండియా ఈజ్ పర్సూయింగ్ వికసిత్ భారత్ 2047 అయితే చైనా ఈజ్ పుషింగ్ ద నేషనల్ రెజర్వనేషన్ త్రూ మోడర్నైజేషన్. అంటే డెవలప్మెంట్ అనేది ఇట్ బికేమ్ ఎ కామన్ గ్రౌండ్ ఫర్ బోత్ ద కంట్రీస్ అండ్ ఇట్ బికేమ్ ఎ షేర్డ్ ప్రయారిటీ ఫర్ బోత్ ద కంట్రీస్. సో చైనా అనేది అండర్ ద 14th 5-year ప్లాన్. సో 14th 5-year ప్లాన్ ఇస్ ద ప్రీవియస్ 5-year ప్లాన్ దట్ వాస్ ఫ్రమ్ 2021 to 2025. దీంట్లో మనం చూసుకుంటే ఎకనామిక్ సెక్టార్లో యావరేజ్ గ్రోత్ అనేది 5.5% ప్రొజెక్టెడ్ యాజ్ పర్ ద జీడిపి అనమాట. అంటే $140 trillion వర్త్, $20 trillion వర్త్ ఎకానమీ అనేది వాళ్ళ దగ్గర ఉంది. $20 trillion, రైట్? అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇన్కమ్ వచ్చేసి పర్ క్యాపిటా జీడిపి ఈజ్ గ్రేటర్ దాన్ $13,000 అనమాట. పర్ క్యాపిటా జీడిపి అనేది వాళ్ళకి ఫర్ ద 2 years.
అండ్ ఇన్నోవేషన్లో మనం చూసుకుంటే ఇట్ ఈస్ ద టాప్ 10 ఇన్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో టాప్ 10లో చైనా ఉంది. అండ్ ఎనర్జీలో మనం చూసుకుంటే 60% ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసుకున్నారు. ఎన్వైరన్మెంట్లో మనం చూసుకుంటే వాళ్ళ దగ్గర దే హ్యావ్ ఇంప్రూవ్డ్ ద ఎయిర్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ అండ్ సాయిల్ క్వాలిటీ. అండ్ ట్రేడ్ పరంగా చూసుకున్నా ఇట్ ఈస్ అమాంగ్ ద టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ 157 కంట్రీస్. దిస్ ఇస్ నాట్ అ జోక్. సో చైనా దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన థింగ్స్ అనేవి ఉన్నాయి, రైట్? 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, వాళ్ళకి ఎప్పుడు వచ్చింది? 1949లో. 2 years later వచ్చినప్పటికీ దే హ్యావ్ డన్ అ స్టెప్ బై స్టెప్ ఫార్మాట్ రిఫార్మ్స్ అనమాట. దానివల్ల సో బికాస్ ఆఫ్ ది దిస్ పర్టికులర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండ్ ఆల్సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సెంట్రలైజ్డ్ లీడర్షిప్ ఉండడం వల్ల అండ్ ఆల్సో ప్రాపర్ లాంగ్ టర్మ్ 5-year ప్లాన్స్ని వాళ్ళు తీసుకురాగలిగారు. అండ్ ఆల్సో పాలసీ అనేది ఊరికే చేంజ్ అవ్వకుండా స్టేబుల్ పాలసీ మీద వాళ్ళు ఫోకస్ చేశారు. అండ్ దేవర్ ఫోకసింగ్ ఆన్ మార్కెట్ అండ్ ఆల్సో గవర్నమెంట్ సినర్జీ ఉండేలాగా వాళ్ళు చూసుకున్నారు. సో ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడం వల్ల ఇవన్నీ వాళ్ళు అచీవ్ చేయగలిగారు అనమాట. సో 14th 5-year ప్లాన్లో. అండ్ కమింగ్ టు ద 15th 5-year ప్లాన్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, దాంట్లో భాగంగా వాళ్ళు ఏం సిగ్నల్ చేయాలనుకుంటున్నారు ప్రపంచానికి అని అంటే వాళ్ళు వాళ్ళ గ్రోత్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. దే ఆర్ ఓపెనింగ్ అప్ ఫర్దర్ అండ్ గ్లోబల్ కోఆపరేషన్కి చాలా స్పేస్ ఇచ్చారు వాళ్ళ పర్టికులర్ 5-year ప్లాన్స్లో. అండ్ ఆల్సో దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్, దట్ ఈస్ దే హ్యావ్ ఓపెన్డ్ అప్ ద స్పేస్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ మోర్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా, ఎస్పెషలీ ఇండియాతో ట్రేడ్ అండ్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్ని ఇంప్రూవైజ్ చేయాలనుకుంటున్నారు. సో ఏమేమి స్కోప్ ఉంది? వాట్ ఈస్ ద స్కోప్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్? సో ఫస్ట్ ఇంపార్టెంట్ స్కోప్ ఆర్ ఏరియా ఫర్ బోత్ ద కంట్రీస్ టు ఎంగేజ్ ఇస్ ఎకనామీ అండ్ ట్రేడ్ అనమాట. ఎకనామిక్ అండ్ ట్రేడ్. సో మన మధ్యలో ఉన్న ట్రేడ్ అనేది ఆల్మోస్ట్ $138.46 billion. అండ్ మనకి అన్ఫేవరబుల్గా ఉంది, ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నామన్నమాట. చాలా ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాం మనము. సో ఇండియా ఎక్స్పోర్ట్స్ టు చైనా ఈజ్ ఆల్సో రైజింగ్, దట్ ఈస్ అ పాజిటివ్ పాయింట్స్ టు అస్. ఓకే, సో మనము క్యాంటమ్ ఫేర్ అని, చైనా ఇంపోర్ట్ ఎక్స్పో అని, కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఫేర్ అని వీటన్నిటిని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ కాంప్లిమెంటరీ. సో చైనా స్ట్రెంగ్త్ ఏంటి? చైనా యొక్క స్ట్రెంగ్త్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అదే కాకుండా రీసెంట్ టైమ్స్లో సెమీ కండక్టర్స్, రెన్యూవబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కూడా ముందుకెళ్తుంది. ఇండియా స్ట్రెంగ్త్ ఏంటి? ఇండియా యొక్క స్ట్రెంగ్త్ ఐటీ, సాఫ్ట్వేర్, బయోఫార్మా, డిజిటల్ ఇన్నోవేషన్. సో కాబట్టి వీటన్నిటిని కంబైన్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ అస్ టు సో స్టే ఇన్ ద బెస్ట్ పొజిషన్ ఇన్ ద గ్లోబల్ సప్లై చైన్స్ ఫర్ బోత్ ద కంట్రీస్. ఇట్ విల్ హెల్ప్ అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పీపుల్ టు పీపుల్ కనెక్ట్. సో కల్చరల్ లింక్స్ అనేవి హిస్టారికల్గా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి యోగా ద్వారా, బాలీవుడ్ ద్వారా, డార్జిలింగ్ టీ లాంటి వాటి ద్వారా మనము చైనాతో కనెక్ట్ అవ్వాలి. సో పిలిగ్రిమేజ్ రూట్స్ని రెజ్యూమ్ చేయాలి, వీసాస్ అండ్ డైరెక్ట్ ఫ్లైట్స్ని తీసుకురావాలి, అండ్ ఆల్సో టూరిజంని ప్రమోట్ చేయాలి, స్టూడెంట్ ఎక్స్చేంజెస్ని ప్రమోట్ చేయాలి, అకాడమిక్ టైస్ని ఇంప్రూవైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మల్టీలాటరల్ కోఆపరేషన్ ఈజ్ ఆల్సో నీడెడ్. బ్రిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్, SCO, G20 వీటన్నిటిని మనము ఈ ప్లాట్ఫామ్స్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో దట్ వీ కెన్ స్పీక్ అబౌట్ క్లైమేట్ చేంజ్, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ హెల్త్, పబ్లిక్ హెల్త్, ఓకే, గ్లోబల్ గవర్నెన్స్ రిఫార్మ్స్ మీద కూడా మనం ఫోకస్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఆర్టికల్లో మెయిన్లీ మనం ఏం రికాల్ చేసుకుంటున్నాము అంటే, సో టాగోర్ గారు 1924లో చైనాని విజిట్ చేసినప్పుడు హీ వాజ్ ఎంఫసైజింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా అండ్ చైనా బ్రదర్హుడ్ గురించి మాట్లాడారు. అండ్ నౌ ఇన్ 2025, యాజ్ వీ హ్యావ్ అ 75 years of diplomatic ties, when the dragon and elephant move together, Asia stabilizes and the world benefits అనే స్లోగాన్ని మనము రివైండ్ చేసుకోవచ్చు. ఓకే, సో when dragon, that is China, and the elephant, that is India, when both this move together, ఇద్దరు కంట్రీస్ ఒకేలాగా మూవ్ అవుతే ఏషియా అనేది స్టెబిలైజ్ అవుతుంది అండ్ వరల్డ్ అనేది బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. హౌ కెన్ ఇండియా బెనిఫిట్ ఫ్రమ్ న్యూరో టెక్నాలజీ అని చెప్పేసి ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ బ్రేక్ డౌన్ దిస్ ఆర్టికల్ అండ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ న్యూరో టెక్నాలజీ. న్యూరో టెక్నాలజీ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ మెకానికల్ టూల్స్ని యూజ్ చేయడం ఆర్ ఎలక్ట్రానిక్ టూల్స్ని యూజ్ చేయడం అనమాట. దేనికి యూజ్ చేస్తాం ఈ టూల్స్ని? టు డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద బ్రెయిన్.
సో దీని ద్వారా ఏం చేయొచ్చు? సో హౌ ఇట్ విల్ హెల్ప్ వెన్ వీ ఇంటరాక్ట్ విత్ ది బ్రెయిన్ అని అంటే, బ్రెయిన్లో జరిగే ఇన్ఫర్మేషన్ ఆర్ బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయొచ్చు, వాటిని మానిటర్ చేయొచ్చు, అండ్ ఆల్సో వాటిని స్టిమ్యులేట్ కూడా చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది ఒకవైపు న్యూరో సైన్స్కి సంబంధించింది, ఇంకోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది, ఇంకోవైపు ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ కంప్యూటింగ్ అని చెప్పొచ్చు. సో దిస్ హెల్ప్స్ us అండర్స్టాండ్ రిపేర్ ఆర్ ఎన్హాన్స్ ద బ్రెయిన్ ఫంక్షన్స్ అనమాట. సో దీని గురించి మనం స్టడీ చేస్తే మన బ్రెయిన్ ఫంక్షన్స్ని మనము ఇంప్రూవైజ్ చేసుకునే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. అండ్ దెర్ ఈస్ అనదర్ టర్మ్ దట్ యూ హ్యావ్ టు నో, దట్ ఈస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఈ పర్టికులర్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది అని అంటే, మన బ్రెయిన్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఒక డిజిటల్ కమాండ్ లాగా ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. అంటే మన యొక్క థాట్స్ని యాక్షన్స్ని కన్వర్షన్ చేయొచ్చు. అంటే మన థాట్స్ని యాక్షన్స్ లాగా కన్వర్ట్ చేస్తాం. సో మనం బ్రెయిన్లో ఏదైతే అనుకున్నామో వాటిని యాక్షన్స్ రూపంలోకి కన్వర్ట్ చేస్తామన్నమాట. అంటే వీ కెన్ కంట్రోల్ ద వీల్ చైర్స్, వీ కెన్ కంట్రోల్ ద రోబోటిక్ లిమ్స్, వీ కెన్ కంట్రోల్ ద కంప్యూటర్స్, వీ కెన్ కంట్రోల్ ద కమ్యూనికేషన్ టూల్స్ ఆల్సో. సో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లో దెర్ ఆర్ 2 టైప్స్ అని చెప్పొచ్చు. ఒకటి నాన్ ఇన్వేసివ్, సో లైక్ హెడ్సెట్స్ లాంటివి ఉంటాయి ఇందులో. ఒకటి ఇన్వేసివ్, అంటే బేసికలీ సర్జికల్గా వీటిని మన బ్రెయిన్లోనే ఇంప్లాంట్ చేస్తాం, ఎలక్ట్రోడ్స్ని. సో డైరెక్ట్గా మనలో ఇంప్లాంట్ చేస్తే దాన్ని ఇన్వేసివ్ అంటాం, లేదు జస్ట్ హెడ్సెట్స్ లాంటి వాటి యూస్ చేస్తే నాన్ ఇన్వేసివ్ అని అంటాం. హౌ ఇట్ విల్ ఫంక్షన్? సో బేసికలీ ఇది ఏం చేస్తుంది అని అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఇట్ విల్ డూ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ రీడ్ అవర్ బ్రెయిన్, ఇట్ విల్ డీకోడ్ దట్ పర్టికులర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ లెటర్ రాసా, ఈ లెటర్ రాసినప్పుడు మీరు ఏం చేస్తారు, అక్కడ ఏముందో చదవడానికి ప్రయత్నిస్తారు. తర్వాత యూ విల్ ట్రై టు డీకోడ్. ఓకే, ఏ అని రాసింది, దాని చుట్టూ ఒక సర్కిల్ అనేది గీశారు. సో ఈ సర్కిల్ అనేది కూడా పర్ఫెక్ట్ సర్కిల్ లేదు, సో బేసిక్గా ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ లైక్ పర్ఫెక్ట్ జీరో ఆర్ పర్ఫెక్ట్ థింగ్ అని అనలైజ్ చేస్తారు ఆర్ డీకోడ్ చేస్తారు. సో సేమ్ థింగ్ దట్ విల్ డూ అనమాట. ఓకే, సో ఏదైతే అనలైజ్ చేశారో ఆ అవుట్పుట్ని డివైజెస్కి పంపిస్తారు, రైట్? థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఇట్ విల్ డూ ఇస్, ఇట్ కెన్ స్టిమ్యులేట్ ద బ్రెయిన్ రీజన్స్ టు ట్రీట్ ద డిసార్డర్స్. సో బేసికలీ మన బ్రెయిన్లో ఉన్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డీకోడ్ చేసిన తర్వాత ఏమైనా డిసార్డర్స్ ఉంటే వాటిని మనము స్టిమ్యులేట్ చేయొచ్చు, వాటిని ట్రీట్ చేయొచ్చు, మన బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ ఆర్ డిసార్డర్స్ని ట్రీట్ చేయొచ్చు ఈ విధంగా. వీటిని ఎలా మనం అప్లికేషన్స్లో ఎలా యూజ్ చేస్తాం ఈ పర్టికులర్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లాంటి టెక్నాలజీస్ అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ పారాలిసిస్ వచ్చిన పేషెంట్స్ని కంట్రోల్ చేయొచ్చు రోబోటిక్ ఆర్మ్స్తో. ప్రాస్థెటిక్ మూమెంట్స్ రీస్టోరేషన్ క్యాన్ బి డన్, రైట్? పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, డిప్రెషన్ ఉన్న వాళ్ళని కూడా ట్రీట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో మైస్ బ్రెయిన్స్ని వీటన్నిటిని కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వీ కెన్ రిప్లేస్ ఇట్ విత్ అవర్ బ్రెయిన్స్. సో మరి ఈ న్యూరో టెక్నాలజీ ఉంది కదా, విల్ ఇట్ లీడ్ టు హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ ఆర్ మిలిటరీ యూజ్? దీన్ని మిలిటరీ యూసేజ్కి యూజ్ చేస్తారా ఆర్ హ్యూమన్ ఎన్హాన్స్మెంట్కి యూజ్ చేయొచ్చా అని అంటే, సో ఎవ్రీ టెక్నాలజీ విల్ హ్యావ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్. ఎస్, టెక్నికలీ వీ కెన్ యూజ్, ఓకే, టెక్నికలీ ఇట్ ఈస్ పాసిబుల్. కాగ్నిటివ్ ఎన్హాన్స్మెంట్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడానికి మనం యూజ్ చేసుకోవచ్చు ఈ టెక్నాలజీని. అండ్ ఆల్సో టు సపోర్ట్ దీస్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిసార్డర్స్. బట్ సమ్ సీరియస్ ఎథికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీని చుట్టూ. ఓకే, ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఎథికల్ ఇష్యూ అండ్ ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి అండ్ అటానమీ కన్సర్న్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. కాబట్టి దీన్ని డిప్లాయ్ చేసే ముందు వీ నీడ్ ద గ్లోబల్ డిబేట్. సో మరి వై డస్ ఇండియా నీడ్ న్యూరో టెక్నాలజీ? ఇండియాకి ఎందుకు న్యూరో టెక్నాలజీ అనేది అవసరం అనేది కూడా మనకు తెలియాలి. సో వై డస్ ఇండియా నీడ్ న్యూరో టెక్నాలజీ అని అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ యూ నీడ్ టు నో ఇస్, మన దగ్గర హెల్త్ బర్డెన్ చాలా ఎక్కువ ఉంది అండ్ మన దగ్గర మెడికల్ నీడ్ కూడా ఎక్కువగా ఉంది. సో మన దగ్గర మనం చూసుకుంటే న్యూరలాజికల్ డిసార్డర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఇంజురీ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో 1990 to 2019 మధ్యలో బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి పెరాలసిస్ లాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి, స్పీచ్ అండ్ కమ్యూనికేషన్స్ని రీస్టోర్ చేయడానికి, డిప్రెషన్స్ లాంటి వాటిని ట్రీట్ చేయడానికి, అండ్ పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, స్పైనల్ కార్డ్లో ఇంజురీ జరిగిన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. రెండవ ఇంపార్టెంట్ థింగ్, ఇండియాకి ఎందుకు ఇలాంటి న్యూరో టెక్నాలజీ అవసరం అని అంటే, ఎకనామిక్ ఆపర్చునిటీగా
ఆర్ స్ట్రాటజిక్ ఆపర్చునిటీగా మనం యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ బయోటెక్నాలజీ, న్యూరో సైన్స్, ఏఐ, ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ కాబట్టి దిస్ ఫీల్డ్ విల్ బీ వెరీ న్యూ ఫర్ ఇండియా. సో ఫస్ట్ మూవర్గా మనం ముందుకు వస్తే ఇట్ విల్ బీ వెరీ అడ్వాంటేజియస్ టు అస్. సో గ్లోబల్ మార్కెట్స్ని మనం క్యాప్చర్ చేయొచ్చు, మన దగ్గర ఇలాంటి స్టార్టప్స్ని డెవలప్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయొచ్చు, మెడ్టెక్ ఎక్స్పోర్ట్స్ కూడా చేయొచ్చు, మెడిసిన్ టెక్నాలజీ కాంబినేషన్లో ఎక్స్పోర్ట్స్ని కూడా ప్రమోట్ చేయొచ్చు. మరి దీనికి సంబంధించి ఇండియా ఏమైనా స్టెప్స్ తీసుకుందా అని అంటే ఐఐటి కాన్పూర్ ఏదైతే ఉంటుందో దే హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ బీసీఐ రోబోటిక్ హ్యాండ్. సో ఇది ఎవరికి అని అంటే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్బిఆర్సి అండ్ ఐఐఎస్సి బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్. సో ఇవి రెండు కోర్ రీసెర్చ్ హబ్స్గా పనిచేస్తున్నాయి ఈ పర్టికులర్ థింగ్లో. అండ్ దెర్ ఈజ్ అ స్టార్టప్ ఆల్సో. ఒక ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇచ్చారు, డాగ్నోసిస్ అని. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే న్యూరో టెక్నాలజీ యూజ్ చేసుకుంటారు, డాగ్స్లో యూజ్ చేస్తారు టు డిటెక్ట్ ది సెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ క్యాన్సర్ బయోమేకర్స్. ఓకే, సో ఒక నాన్ ఇన్వేసివ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అది ఈ పర్టికులర్ డాగ్నోసిస్ ఇన్నోవేషన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇండియా అనేది ఇట్ ఈస్ కమింగ్ అప్, బట్ వీఆర్ వెరీ మచ్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ అనమాట. కాబట్టి దీంట్లో ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పాలసీ క్లారిటీ అనేది మన దగ్గర అవసరం. అండ్ ఆల్సో హౌ ఇండియాకి ఇది ఎలా హెల్ప్ అవుతుంది ఈ పర్టికులర్ న్యూరో టెక్నాలజీని మనం తీసుకొస్తే, సో ఎలాంటి డొమైన్స్లో హెల్ప్ అవుతుంది, ఈ పర్టికులర్ డొమైన్స్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇనిషియల్గా మనం చూసుకుంటే హెల్త్ కేర్లో ఇంపార్టెంట్ ఆల్రెడీ చెప్పాను, డిసీజ్ బర్డెన్ ఎక్కువ ఉంది, మెంటల్ హెల్త్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, బ్రెయిన్ డెత్స్ లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి డిప్రెషన్, పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ స్ట్రోక్స్కి వచ్చిన వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి వీటికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో కమ్యూనికేషన్ సెక్టర్లో కూడా హెల్ప్ చేస్తుంది. పెరాలసిస్ వచ్చిన వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే కాదు, డిఫెన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రియాక్షన్ టైంని తగ్గించవచ్చు, ఎన్హాన్స్ చేసుకోవచ్చు. డ్రోన్ అండ్ వెపన్ కంట్రోల్ కూడా మనం చేయొచ్చు ఈ పర్టికులర్ టెక్నాలజీని యూజ్ చేసుకొని. నాలుగవ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎకనామీలో కూడా హెల్ప్ఫుల్. సో స్టార్టప్స్ డెవలప్ అవుతాయి, జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఎక్స్పోర్టింగ్స్ పెరుగుతాయి, మెడికల్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, మెడ్టెక్ ఎక్స్పోర్ట్స్. రీసెర్చ్లో కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఇట్ విల్ అండర్స్టాండ్ ద కాగ్నిషన్, మెమరీ, డిసీజ్ పాత్వేస్. సిక్స్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సోషల్ సెక్టార్లో కూడా ఏజింగ్ లాంటి పాపులేషన్ ఇష్యూస్ని మనం ట్యాకిల్ చేయొచ్చు, మెంటల్ హెల్త్ క్రైసిస్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇండియా అనమాట. మరి మిగతా కంట్రీస్ ఏం చేస్తున్నాయి? సో వాళ్ళు కూడా ఏమైనా ముందుకు తీసుకొచ్చారా? లైక్ ఆర్ దే ఆర్ ఆల్సో డూయింగ్ ఎనీ స్టెప్స్, ఆర్ దే టేకింగ్ ఎనీ స్టెప్స్ అంటే ఎస్, యుఎస్ఏ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టయితే దే హ్యావ్ కమ్ అప్ విత్ బ్రెయిన్ ఇనిషియేటివ్. సో ఈ ఇనిషియేటివ్ని ఒబామా గారు ఉన్న టైంలోనే తీసుకొచ్చారు 2013లో. అండ్ ఆల్సో న్యూరా లింక్ అనేది ఉంది. దిస్ ఈజ్ అ FDA అప్రూవ్డ్ హ్యూమన్ ట్రయల్స్ అనమాట. దిస్ హ్యాస్ గాట్ అ FDA అప్రూవ్డ్ హ్యూమన్ ట్రయల్స్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, అండ్ చైనాలో చూసుకుంటే చైనా బ్రెయిన్ ప్రాజెక్ట్ అనేది ఉంది, 2016లోనే తీసుకొచ్చారు. ద టార్గెట్ ఇస్ టు కంప్లీట్ ఇట్ బై 2030. సో కాగ్నిషన్ రీసెర్చ్ మీద, బ్రెయిన్ ఇన్స్పైర్డ్ AI మీద, న్యూరలాజికల్ డిసీజ్ ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. యూరోపియన్ యూనియన్, చిలీ లాంటి కంట్రీస్ కూడా దే ఆర్ లీడింగ్ ఇన్ ద న్యూరో రైట్స్ లెజిస్లేషన్స్. వాళ్ళ లెజిస్లేషన్స్, చట్టాలని, రైట్స్ని కూడా తీసుకొస్తున్నారనమాట. కాబట్టి సిమిలర్ టు దీస్ కంట్రీస్ మన దగ్గర కూడా రెగ్యులేషన్ అనేది అవసరం, రైట్? మనం దానికోసం ఒక పాలసీని తీసుకురావాలి, దాన్ని మిస్యూజ్ చేయకుండా, అన్ఎథికల్ ఎన్హాన్స్మెంట్ అనేది జరగకుండా. ఓకే, సో వీ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ ఎథికల్ స్క్రీనింగ్ ప్రాసెస్, పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్, డైలాగ్స్తో వీ నీడ్ టు హ్యావ్ అ డైలాగ్ విత్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అండ్ కమ్ అప్ విత్ ద పాలసీ. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా మనము ఫోకస్ చేయాలి. వీ నీడ్ టు ఎంకరేజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ గ్రాంట్స్ అండ్ ప్రైవేట్ ఇన్నోవేషన్ మీద కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్, వాట్ ఈస్ ద ఇండియాస్ పోస్ట్ ధ్రువ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మీకు లాస్ట్ క్లాసెస్ గుర్తుంటే ఐ హావ్ స్పోకెన్ అబౌట్ ధ్రువ. ధ్రువ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యునిక్ వర్చువల్ అడ్రస్. ఓకే, ఇది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సేమ్ లైక్ ఆధార్ ఆర్ యూపీఐ, ఇది కూడా ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మనం యూజ్ చేసుకోవచ్చు. మన యొక్క ఫిజికల్ అడ్రసెస్ ఏవైతే ఉంటాయో డిజిటల్ అడ్రస్ లేబుల్స్గా మారుస్తారు దీంట్లో. మనకి యూపీఐ ఐడి ఎలా ఉంటుందో అలా. సో యూజర్స్ ఎవరైతే ఉంటారో దిల్ టోకెనైజ్ దేర్ అడ్రస్. ఓకే, సో వాళ్ళ అడ్రస్ని ఫస్ట్ టోకెనైజ్ చేస్తారు. టోకెనైజ్ చేసిన తర్వాత దిల్ షేర్ ఇట్ డిజిటలీ ఓన్లీ విత్ ద కన్సెంట్. వాళ్ళ కన్సెంట్తోనే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఆర్ ఎవరికైనా కావాలి అన్నప్పుడు షేర్ చేస్తారనమాట.
అండ్ దిస్ పర్టికులర్ ధృవ ఇస్ సపోర్టెడ్ బై డీజీ పిన్. డీజీ పిన్ అనేది ఇట్స్ అ 10-digit లొకేషన్ బేస్డ్ ఆల్ఫా న్యూమరికల్ పిన్ అనమాట. సో దిస్ విల్ మ్యాప్ అప్ టు 12 square meter grids ఇన్ ఇండియా. సో దీని యొక్క పర్పస్ ఏంటి, ధృవ యొక్క పర్పస్ ఏంటి అని అంటే, సో ఇట్ విల్ స్టాండర్డైజ్ ది అడ్రస్ ఫార్మాట్స్ ఇన్ ఇండియా. అడ్రస్ ఫార్మాట్స్ని ఒకే విధంగా స్టాండర్డైజ్ చేస్తుంది. అండ్ ఆల్సో అడ్రస్ షేరింగ్ ఏదైతే ఉంటుందో డిజిటల్గా, సో దానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సెక్యూర్గా మనం దాన్ని షేర్ చేసుకోవచ్చు. లాస్ట్ మైల్ డెలివరీస్ని మనము ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు, ఎస్పెషలీ ఇన్ రూరల్ ఏరియా. ఎవరి అడ్రస్ అయితే చాలా వేగ్గా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అసలు ఎలా వర్క్ అవుతుంది అని అంటే, సో బేసికలీ అడ్రస్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే డిజిటల్ అడ్రస్ లేబుల్స్ని బేసికలీ జనరేట్ చేస్తారు. అండ్ అడ్రస్ వాలిడేషన్ ఏజెన్సీస్ ఉంటారు, వాళ్ళు వెరిఫై చేస్తారు. అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు ఈ కంటెంట్ని మేనేజ్ చేస్తారు. అండ్ గవర్నెన్స్ బాడీస్ ఉంటాయి, సో ఓవరాల్ ఈకోసిస్టమ్ని హ్యాండిల్ చేస్తారు. ఇలా ధృవ అనేది వర్క్ అవుతుందన్నమాట. సో కాబట్టి వర్చువల్ ఐడి ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనం అన్ని సర్వీసెస్ని అందుకోవచ్చు. సో దిస్ ఇస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద యూపీఐ హ్యాండిల్. యూపీఐకి మనకి ఎలా అయితే యూపీఐ ఐడి ఉంటుందో అలా అనమాట. ఓకే, సో మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎవరికి మన ఇన్ఫర్మేషన్ యాక్సెసబుల్గా ఉండాలి, మన అడ్రస్ యాక్సెసబుల్గా ఉండాలి, ఎంతవరకు యాక్సెసబుల్గా ఉండేది అనేది మన చేతిలోనే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ మన యొక్క డిస్క్రిప్టివ్ అడ్రస్ అండ్ జియో కోడెడ్ డిజీ పిన్ అనేది కూడా ఈ పర్టికులర్ వర్చువల్ ఐడికి లింక్ అయి ఉంటుంది. ఓకే, సో పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 అమెండ్మెంట్ ద్వారా ఈ ఫ్రేమ్వర్క్ని ఎనేబుల్ చేశారనమాట. సో హౌ దిస్ క్యాన్ బి యూజ్డ్? సో ధృవ అనే ఈ పర్టికులర్ యాప్ ఆర్ ఈ పర్టికులర్ నాట్ యాప్, ఈ ఐడిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? అడ్రస్ షేరింగ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఓన్లీ విత్ అవర్ కన్సెంట్. ఎవరికి అని అంటే ప్రైవేట్ సర్వీసెస్ని అందుకోవడానికి ఆర్ గవర్నమెంట్ సర్వీసెస్ని అందుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కామర్స్ యాక్టివిటీస్ కోసం, గిగ్ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేయడానికి, ఆర్ లాజిస్టిక్ సపోర్ట్ లైక్ అమెజాన్ వాళ్ళకి, యూబర్ వాళ్ళకి మన అడ్రస్ షేర్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీ విల్ హ్యావ్ అ కంట్రోల్, ఎంత హౌ లాంగ్ దే విల్ హ్యావ్ అన్ యాక్సెస్ అనేది కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అండ్ వీ కెన్ కమ్ అప్ విత్ ప్రిసైజ్ నేవిగేషన్ అండ్ డెలివరీ. అంటే ఎగ్జాక్ట్లీ మన అడ్రస్కి వస్తారు వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ రూరల్ ఏరియా. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అడ్రస్ అప్డేట్స్ అనేవి చాలా క్విక్గా అయిపోతాయి వెన్ షిఫ్టింగ్ హౌసెస్. ఓకే, రీఎంట్రీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ అస్ డిస్కవర్ ద సర్వీసెస్ అవైలబుల్ ఇన్ అ యూజర్స్ లొకాలిటీ. ఓకే, మన లొకాలిటీలో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి అనేది మనకి యాక్సెసబుల్గా ఉంటుంది, మనం చూడొచ్చు. అండ్ ఆల్సో ఫెయిల్డ్ డెలివరీస్ లాంటి ఆస్పెక్ట్స్ని మనం తగ్గించవచ్చు అనమాట. దీనివల్ల లాస్ట్ మైల్ గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎమర్జెన్సీ రీచబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఓవరాల్గా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్? డిజిటల్ గవర్నెన్స్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది, వెల్ఫేర్ సర్వీసెస్ అనేవి ప్రాపర్గా రీచ్ అవుతాయి. ఇట్ విల్ అడ్రస్ ఇంటర్ఆపరబిలిటీ. అర్బన్ యొక్క సర్వీసెస్ కూడా పెరుగుతాయి, సర్వీస్ ప్లానింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది కూడా జరుగుతుంది. బట్ ఫ్యూ ఛాలెంజెస్ ఉన్నాయి. అడ్రస్ని మనం షేర్ చేసినప్పుడు మన పర్సనల్ ఐడెంటిటీ అనేది రివీల్ అవుతుంది, దానివల్ల ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి, డేటా ప్రొటెక్షన్ రిస్క్లు అనేవి ఉంటాయి. కాబట్టి స్ట్రాంగ్ కన్సెంట్ ఆర్కిటెక్చర్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అండ్ రెగ్యులేషన్ లాస్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఓకే, ఒకవేళ ఇఫ్ సిటిజన్స్ డు నాట్ ఆప్ట్ ఇన్, డేటా బేసెస్ ఏవైతే ఉంటాయో దే విల్ రిమైన్ ఇన్కంప్లీట్. ఓకే, వరల్డ్లో మనం చూసుకుంటే గ్లోబల్లో కూడా డిజిటల్ అడ్రస్ సిస్టమ్స్ అనేవి యూజువలీ దే డు నాట్ లింక్ ఎనీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి ఇప్పుడు పర్సన్ సెంట్రిక్ ఇన్ఫర్మేషన్ కూడా లింక్ అవుతుంది. కాబట్టి సో చాలా ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ని కూడా వీటిని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, ఫైర్ కౌంట్ గివ్స్ ఎ స్క్యూడ్ పిక్చర్ ఆఫ్ స్టబుల్ బర్నింగ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో గవర్నమెంట్ ఈస్ క్లెయిమింగ్ దాట్ 90% ప్లస్ రిడక్షన్ అనేది జరిగింది ఫైర్ కౌంట్స్లో పంజాబ్ అండ్ హర్యానాలో 2021 నుంచి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అండ్ న్యూ స్టడీ ఇప్పుడు ఒకటి వచ్చిందనమాట. సో iForest అనే స్టడీ, దిస్ షోస్ దట్ ఓన్లీ 30% రెడ్యూస్ అయింది, నాట్ 90% అని చెప్పేసి ఈ పర్టికులర్ స్టడీ అనేది చెప్తుందనమాట. ఓకే, అంటే గవర్నమెంట్ ఇచ్చిన డేటాకి దీనికి ఎంతో వ్యత్యాసం అయితే ఉందన్నమాట. సో iForest ఎలాంటి మెజర్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసింది అని అంటే, నంబర్ ఆఫ్ యాక్టివ్ ఫైర్ స్పాట్స్, ఎంతవరకు యాక్టివ్గా ఫైర్ స్పాట్స్ ఉన్నాయో వాటిని శాటిలైట్స్ ద్వారా డిటెక్ట్ చేసింది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే స్మాల్ అండ్ షార్ట్ డ్యూరేషన్ ఫైర్స్ని వాళ్ళు మిస్ అయ్యారు. అండ్ బర్న్ట్ ఏరియాని మాత్రమే గవర్నమెంట్ డేటాలో యూజ్ చేసుకున్నారనమాట. ఓకే,
అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దెర్ ఆర్ సమ్ టెక్నికల్ రీజన్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఇన్అక్యురసీ. నాసాస్ యొక్క మోదీస్ అండ్ విఐఆర్ఎస్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో వయా క్రీమీస్ ఐఏఆర్ఐ శాటిలైట్స్ అబ్జర్వ్స్ ఇండియా ఓన్లీ 10:30 to 1:30. అంటే నాసా యూజ్ చేసే సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పర్టికులర్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో నాసా యూజ్ చేసే శాటిలైట్స్ 10:30 AM నుంచి 1:30 AM మధ్యలో ఉన్న 1:30 PM అంటే మార్నింగ్ 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే ఇవి అబ్జర్వ్ చేస్తాయి అనమాట. అంటే ఓన్లీ యాక్టివ్ ఫైర్స్ని అవి డిటెక్ట్ చేస్తాయి. అండ్ ఆల్సో దే ఆర్ వెరీ వెరీ ఫర్ ద లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఈవినింగ్ ఫైర్స్ ఆర్ నైట్ ఫైర్స్ని అవి అబ్జర్వ్ చేయవు. కాబట్టి అండర్ ఎస్టిమేటెడ్ ఎమిషన్స్ అనేవి ఇక్కడ వచ్చే అవకాశాలనే ఉన్నాయి. వెరాజ్ ఇక్కడ ఐఫారెస్ట్ లాంటి సర్వీస్ కొంచెం సో ఇంటెన్సిటీ ఆఫ్ ది అబ్జర్వేషన్ విల్ బీ మోర్. కాబట్టి అందువల్ల ఈ వ్యత్యాసం అనేది వచ్చింది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 7 states contribute more taxes than they receive from center. ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ డిబేట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫినాన్స్ మినిస్ట్రీ రీసెంట్గా రాజ్యసభలో ఒక పర్టికులర్ డేటాని సబ్మిట్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ షోయింగ్ దాట్ ఒక 7 states టోటల్ ట్యాక్సెస్లో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కానీ వాళ్ళకి డెవల్యూషన్స్లో ఇచ్చే షేర్స్ మాత్రం చాలా తక్కువ ఉంది. అంటే ట్యాక్స్ పూల్లో ఇచ్చే ఇన్కమ్ వాళ్ళకి చాలా తక్కువ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees ఉన్నాయి టోటల్ మొత్తం ఇండియా యొక్క ఎర్నింగ్స్ అనుకుందాం, ఇవి ఒక పర్టికులర్ ఇయర్లో ఆర్ జీడిపికి సంబంధించిన డేటా అనుకుందాం. ఈ 100 rupeesలో ఈ 7 states ఆల్మోస్ట్ ఒక 20% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనుకుందాం, అంటే 20 rupeesని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ట్యాక్స్ పూల్ అనేది 50 rupees ఉంది అనుకుందాం. ఈ 50 rupeesలో ఈ 7 statesకి 1% కూడా రావట్లేదు. ఇలాంటి వ్యత్యాసం అనేది ఉంది. ఐ మీన్ ఈ డిఫరెన్స్ అనేది ఉంది. అంటే దే కాంట్రిబ్యూటింగ్ మోర్ బట్ దే ఆర్ గెయినింగ్ వెరీ వెరీ లెస్. సో దే ఆర్ గివింగ్ మోర్ దాన్ దే గెట్. కాబట్టి ఇక్కడ నెగటివ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. అండ్ సమ్ స్టేట్స్ ఆర్ రిసీవింగ్ మోర్ దాన్ దే కాంట్రిబ్యూట్. ఏ పర్టికులర్ స్టేట్స్కి ఇలా లెస్ వస్తున్నాయి అని అంటే మోస్ట్లీ సదర్న్ స్టేట్స్ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉంది, గోవా ఉంది, తమిళనాడు ఉంది, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. వెరాజ్ ఏ స్టేట్స్కి ఎక్కువ రిసీవ్ అవుతూ ఉంటాయి మోర్ దాన్ ది కాంట్రిబ్యూట్? యూపీ, బీహార్, ఎంపీ అండ్ రాజస్థాన్. ఈ స్టేట్స్కి సో ఏమవుతుంది అని అంటే దే విల్ రిసీవ్ మోర్ దాన్ ది కాంట్రిబ్యూట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే దిస్ విల్ లీడ్ టు ద ఫెడరలిజం ఇష్యూస్, ఫిస్కల్ ఫెడరలిజం ఇష్యూస్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక పర్టికులర్ స్టేట్కి ఇంకో పర్టికులర్ స్టేట్కి డిఫరెన్స్ అనేది చూస్తూ ఉన్నాం. అండ్ దట్స్ వేర్ కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్ ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాయి. నౌ ఆంధ్రప్రదేశ్ ఇస్ డిఫరెంట్ అగైన్ బికాస్ బీజేపీ సపోర్టెడ్ స్టేట్ ఉంది కాబట్టి. బట్ హవెవర్ మోస్ట్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ స్టేట్స్ విల్ ఫైట్ ఫర్ ది ఫిస్కల్ రైట్స్ అనమాట. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ they are in the negative sides, okay, because we are contributing more to the GSDP and the GDP of the countries, but yes, we are receiving very very less. Okay, so this exactly fits in federalism. So federalism issues, center state relations, finance commission issues lo ee particular aspect ni meer quote cheyochu, ee data ni meer quote cheyochu. Okay, Deepathoon order India bloc MPs to move motion to impeach high court judge అని చెప్పేసి. సో ఈరోజు ఒక లాస్ట్ ఆర్టికల్ చూసేద్దాం ఇప్పుడు. ఓకే, కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఆపోజిషన్ దట్ ఈస్ ఇండియా బ్లాక్ ఏదైతే ఉంటుందో, సో ఇండియా బ్లాక్ యొక్క ఎంపీస్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే టు ఇనిషియేట్ ద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ జస్టిస్ జిఆర్ స్వామినాథన్. హీ బిలాంగ్స్ టు మధురై బెంచ్ అనమాట, మద్రాస్ హైకోర్టుకి సంబంధించిన పర్సన్. సో ట్రిగర్డ్ బై దిస్ ఆర్డర్ డైరెక్టింగ్ టెంపుల్ అథారిటీ. సో ఇతను ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే హీ డైరెక్టెడ్ టెంపుల్ అథారిటీస్ టు అలౌ లైటింగ్ ఆఫ్ కార్తిగై దీపం ఎట్ ది దీపతూన్ నియర్ ఏ దర్గా ఆన్ ది తిరుప్పరకుంద్రం హిల్ అనమాట. అంటే ఒక దర్గా దగ్గర ఓకే కార్తీక ద్వీపంలో భాగంగా హీ అలౌడ్ ద లైటింగ్ అనమాట. అంటే ఒక పిల్లర్ దగ్గర, దీపతూన్ అనే పిల్లర్ దగ్గర లైటింగ్ని అలౌ చేశారు నియర్ టు ద దర్గా. సో దానివల్ల ఇండియా బ్లాక్ ఇతనికి అగేన్స్ట్గా ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్, లెట్స్ సీ వాట్ ఈస్ ద ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ దట్ విల్ బీ డన్ యాజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ రిమూవల్? సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయంటే ఆర్టికల్ 124 అండ్ ఆర్టికల్ 217 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, సో 124 ఏమో సుప్రీంకోర్టు జడ్జి యొక్క ఇంపీచ్మెంట్, వెరాజ్ హైకోర్టు జడ్జి ఏమో 217 ద్వారా రిమూవ్ చేయబడతారనమాట. సో వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ దే రిమూవల్? ఒకటి ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ఇంకొకటి ఇన్కెపాసిటీ అనమాట. సో ఈ రెండిటి యొక్క టర్మ్స్ని డిఫైన్ చేశారా అంటే
నో దే ఆర్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, బట్ ఈ రెండు బ్యాక్గ్రౌండ్స్ ఆర్ ఈ పర్టికులర్ గ్రౌండ్స్లో సో దే కెన్ బి ఇంపీచ్డ్ అనమాట. ఐ మీన్ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్స్ కెన్ బి స్టార్టెడ్ అగేన్స్ట్ దెమ్. సో బేసికలీ ఏ పర్టికులర్ హౌస్లో అయినా దీన్ని స్టార్ట్ చేయొచ్చు, అట్లీస్ట్ బై ద మెజారిటీ ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్ అండ్ బై 2/3 మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఈ రెండు కేటగిరీస్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. అయితే ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఇన్కెపాసిటీ అనే టర్మ్స్ని కాన్స్టిట్యూషన్ దాన్ని డిఫైన్ చేయలేదు, బట్ సుప్రీంకోర్టు క్లారిఫై చేసిందనమాట జడ్జ్మెంట్ ద్వారా. సో ఫర్ ది యాక్షన్ సచ్ ఎస్ విల్ఫుల్ మిస్కండక్టెడ్, కరప్షన్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఈ గ్రౌండ్స్ మీద సో ఒక పర్టికులర్ పర్సన్కి అగేన్స్ట్గా ఆర్ ఒక జడ్జ్కి అగేన్స్ట్గా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పిందనమాట. ఓకే, సో ఇన్కెపాసిటీ అంటే జనరల్గా ఏంటి? సో దట్ పర్టికులర్ పర్సన్ విల్ హ్యావ్ అ మెడికల్ కండిషన్ దట్ కెన్ ఇంక్లూడ్ సమ్ ఫిజికల్ లిమిటేషన్స్ కానివ్వండి, మెంటల్ లిమిటేషన్స్ కానివ్వండి. సో మరి ఎగ్జాక్ట్ రిమూవల్ ప్రాసెస్ అనేది మనకు కాన్స్టిట్యూషన్లో టోటల్గా ఇవ్వలేదు, ఇట్ ఈస్ గివెన్. సో బేసికలీ కాన్స్టిట్యూషన్ హ్యాస్ లెఫ్ట్ ది ఫంక్షన్ టు ది పార్లమెంట్కు చట్టం చేయాలి అన్నట్టు పవర్ ఇచ్చింది పార్లమెంట్కి. సో దాంట్లో భాగంగా పార్లమెంట్ ఒక చట్టాన్ని చేసింది, దాన్నే మనము సో జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968 అని అంటాం. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్? సో బేసికలీ a motion for removal is to be signed. First, removal motion అనేది ఎవరు సైన్ చేయాలి? 50 members ఫ్రమ్ రాజ్యసభ ఆర్ లోక్సభలో స్టార్ట్ అవుతే 100 members సపోర్ట్ చేయాలన్నమాట. సో ఇలా రెండు హౌసెస్లో అయిపోయినాక చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ ఎవరైతే ఉన్నారో, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద లోక్సభ, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఎవరైతే ఉంటారో, సో దే విల్ హ్యావ్ అన్ అథారిటీ టు అడ్మిట్ ద మోషన్ ఆర్ రిజెక్ట్ ద మోషన్, రైట్? ఒకవేళ వాళ్ళు అడ్మిట్ చేస్తే ఒక 3-member కమిటీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. దీంట్లో ఒక సుప్రీంకోర్టు జడ్జ్, ఆ పర్టికులర్ హైకోర్టుకి సంబంధించిన జడ్జ్ని అండ్ ఒక డిస్టింగ్విష్డ్ జూరస్ని యాడ్ చేసుకోవాలి. ఈ కమిటీ రివ్యూ చేస్తుంది, దే విల్ ఇన్వెస్టిగేట్ ది అలిగేషన్స్. ఇఫ్ ది జడ్జ్ ఇస్ క్లియర్డ్, ఓకే, సో నిజంగానే మిస్కండక్ట్ ఆర్ ఇన్కెపాసిటీ ఉంటే మోషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ లేదు అన్నప్పుడు అక్కడే అది మోషన్ అనేది డ్రాప్ అవుతుంది. ఒకవేళ కంటిన్యూ అయింది అనుకుందాం, ఇఫ్ ద కమిటీ ఫైండ్స్ దట్ పర్టికులర్ జడ్జ్ గిల్టీ ఆఫ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ, ఆ రిపోర్ట్ని బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్లో టేబుల్ చేస్తారు. సో అప్పుడు స్పెషల్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్ అండ్ 2/3 ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ది హౌస్, ఇవి రెండు సాటిస్ఫై అయినప్పుడు దట్ పర్టికులర్ పర్సన్ విల్ బి ఇంపీచ్డ్ అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ప్రొసీజర్ దట్ విల్ బి ఫాలోడ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో విత్ దిస్ లెట్ మీ ఇన్ ద డిస్కషన్. సో మీకు అన్ని ఆర్టికల్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ని పెడుతున్నాము, బట్ వీఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ కామెంట్స్, లైక్స్ ఎక్సెట్రా. సో యూ కెన్ హైప్ ద వీడియో సో దట్ ఇట్ విల్ బి రీచ్డ్ టు మెనీ పీపుల్. సో ఈ ఎఫర్ట్స్ అనేవి సో ఇట్ విల్ బీ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు సక్సెస్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా యూజ్ అవ్వాలి, మాకు కూడా మా ఎఫర్ట్స్ అనేది రికగ్నైజ్ అవుతాయి. సో ఒకవేళ మా ఎఫర్ట్స్ అనేది దే రీచ్ టు మెనీ పీపుల్, ఇట్ విల్ బీ హ్యాపీ ఫర్ అస్. సో విత్ దట్ విల్ బీ motivated to come up with more and more content for you. So please like, give your feedback, and also let's meet in the next class. Until then, take care, bye-bye, and keep smiling.